ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఈ ఆరాధనలో దేవుని వాక్యం మీ యొద్దకు వస్తున్నప్పుడు అది ఎవరి దగ్గరికి వెళుతుందో వారు ఆ వాక్యాన్ని స్వీకరించి, ఆ వాక్యాన్ని అంగీకరించి, ఆ వాక్యాన్ని గుండెల్లోకి మీరు వెళ్ళనిస్తే ఆ వాక్యం ఈ రోజున మీకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. వాక్యం వచ్చినప్పుడు తలుపులు వేసుకుని కూర్చుంటే చేసేదేమీ లేదు. ఎవరి దగ్గరికి ఏ వాక్యం వెళుతుందో నాకు తెలిసిందేమీ కూడా లేదు. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నప్పుడు అది ఎవరికి సంబంధించిన మాటో, ఎవరికి సంబంధించిన వాక్యమో నాకైనను తెలియదు అన్నప్పుడు ఆ వాక్యం ఎవరి దగ్గరికి వెళుతుందో వారు జాగరూకులై ఉండాలి. ఆ వాక్యాన్ని స్వీకరించాలి. ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యాన్ని బట్టి జీవితాన్ని సరిచేసుకుంటే దేవుని వాక్యం ఎప్పుడు నిరర్ధకం కానే కాదు. దేవుని వాక్యం ఎప్పుడు వ్యర్థంగా పోనే పోదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిష్ప్రయోజనంగా నిలిచి ఉండదు. అది వర్షము కదా భూమిని తడిపినట్లు దేవుని మాట మిమ్మల్ని తడిపి మిమ్మల్ని సారవంతంగాను ఫలభరితంగాను మార్చి మీలో ఒక నూతనత్వాన్ని పుట్టిస్తుంది. మీలో ఒక నూతన క్రియను జరిగిస్తుంది. మిమ్మల్ని పత్రికలుగాను సాక్షులుగాను మారుస్తుంది. దేవుని వాక్యం. డబ్బు మనిషిని మార్చలేదు. పదవులు, ఆధిక్యతలు, ఆధిపత్యాలు మనిషిని మార్చలేవు. మనిషి మనసును మార్చగలిగిన శక్తి ఒక వాక్యానికి మాత్రమే ఉంది. మనిషి మనసులో వెలుగును పుట్టించగలిగిన బలం దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. మనిషిని సన్మార్గంలో నడపగలిగిన ఆ పరాక్రమము, ఆ శక్తి దేవుని వాక్యానికే ఉంది. కృంగిన వ్యక్తిని లేవనెత్తగలిగినటువంటి శక్తి దేవుని వాక్యానికే ఉంది. అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయిన వానికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని పుట్టించి గమ్యం చేర్చగలిగిన శక్తి కేవలం వాక్యానికే ఉంది. అందుచేత ఆ వాక్యాన్ని మీలో ఎవరు కూడా జార విడుచుకోకూడదని ఈ ఆరాధనలో మన మధ్యలో స్తుతి సింహాసనాసీనుడై ఉన్న దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని ఆయనకు లొంగిపోవాలని నేను మీకు సవినయంగా తెలియపరుస్తూ ఉన్నాను. తలెత్తడానికి, అహంకారాన్ని చూపడానికి లేదు, మనలో ఏదో ఉంది అని మీసాల మెలేసి కాలు రెగరేయడానికి నథింగ్, ఏమీ లేదు మన దగ్గర. ఆయన గనక ముఖం చాటు చేసుకుంటే మన జీవితంలో చీకటి అయిపోద్ది. మీ మీద ఉన్న ఆయన ముఖ కాంతిని ఆయన ప్రక్కకి తిప్పితే ఇక కలిగేది మిగిలేది చీకటే. ఆయన ముఖం మన వైపు నుంచి త్రిప్పకుండా మనం చూసుకునవలసిన బాధ్యత, ఆవశ్యకత మన మీద ఉంది. ఇది నేను సర్వసాధారణంగా మన జీవితంలో ఎదురయ్యే మాటే. మనకెవరి మీదైనా బాధ కలిగితే, ఎవరి మీదైనా మనకు కష్టం కలిగితే వాళ్ళు వస్తున్నప్పుడు మన ముఖం తిప్పేసుకుంటాము. అవును కదా? గతంలో ఉన్నట్లుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడలేము. మనం వాళ్ళ మీద మంచి అభిప్రాయం లేనప్పుడు, వారు చేసిన కీడు మన గుండెల్లో మనకు బాధ కలిగించినప్పుడు, వాళ్ళ మీద మనకు మనసు కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు మనం ముఖం తిప్పేసుకుంటాం. అలాగైతే మనం ఏమీ చేయలేదంటారా? మనం ఏమీ విరుద్ధంగా ప్రవర్తించలేదంటారా? మనం ఏమీ ఆయనకి ఆయాస్కరమైన మార్గంలో వెళ్ళలేదంటారా? ఏమో తెలియదు. మరి భక్తుడు దావీదే అన్నాడు కదా, నా యందు మీకు ఆయాస్కరమైన మార్గము ఉన్నదేమో అంటే నీకు తెలియదా బాబా? నా చిన్న మనసు కదండి, నాది చిన్న జ్ఞానం కదండి, ఒకవేళ నా మతికి మించిన కార్యాలు ఏమైనా చేశానేమో. నిజమే. అలాంటప్పుడు ఆయన మన ఎదుటిపడి ముఖం తిప్పుకుంటే మన పరిస్థితి ఏంటి? ఆయన మనల్ని దాటుకుని వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? ఒక్క మాట అయినను మనతో మాట్లాడకుండా ఆయన అలా ముందుకు సాగిపోతే మన జీవితం ఏమవుతుంది? జాగరూకులమై జాగ్రత్త పడి మనల్ని మనం అబద్ధమాడని అద్దం ఎదుట, వాక్యం ఎదుట మనల్ని సరిచూసుకునవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది. ఏదో బలము కలిగిన, ధనము కలిగిన జనమని కాదు. మనం అల్పులము, అయోగ్యులం. పురుగు వంటి యాకోబు అన్నాడు. స్వల్ప జనమకు ఇశ్రాయేలు. యాకోబు గొప్ప సైన్యం, యాకోబు గొప్ప జనం, యాకోబు ఒక విస్తారమైన ప్రజలు. అంతటి ప్రజల్ని ఆయన అన్నాడు స్వల్ప జనం. అంటే అంతటి యాకోబుని పురుగు అన్నాడు. అంటే అంత గొప్ప జనము ఆయనకి పురుగులాగా కనిపించారు. అంతటి మహనీయుని ఎదుట మనం నిలిచి కాలు రెగరేయడానికి ఏమీ కూడా లేదు. మరి ఆ దేవుడు సహాయం చేయాలి. ఆయన కృపచేత మనం బ్రతకాలి. ఆయన వాత్సల్యం చేత మనం కాలు కదపాలి.
ఆయన కృపచేతనే దినములను మనం గడుపుకోవాలి. అందుచేత ఈ ఆరాధనలో మీరు ఎవరు కూడా వ్యర్థంగా పోకూడదు, నిరర్ధకంగా నిలవకూడదు. మీరు ప్రతి ఒక్కొక్కరు ప్రభువునకు సమీపస్తులు కావాలి. మీరు ప్రతి ఒక్కొక్కరు ఒక ఆధ్యాత్మికమైన పురోగతిని కలిగిన వారై ఉండాలి. ఏదో ఆదివారం వస్తున్నాను వెళుతున్నాను అని కాదు సుమా. నేను సమయానికి వస్తున్నాను, సమయానికి వెళుతున్నాను, కానుకలు కూడా ఇస్తున్నానని కాదు. మనలో ఆధ్యాత్మికమైన వృద్ధి ఎంతవరకు కలుగుతుంది అనే ప్రశ్న ప్రతి విశ్వాసి గుండెల్లో రగలాలని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆచారపు భక్తిలో మనిషికి ఎలాంటి ఆశీర్వాదం లేదు. ఆచారపు భక్తి మనిషికి ఎలాంటి వృద్ధిని కలిగించలేదు. ఆత్మీయతను సంతరించుకున్నప్పుడు, ఆధ్యాత్మికంగా అడుగులు వేసినప్పుడు, ఆధ్యాత్మికమైన చింతన మనలో కలిగినప్పుడు ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం. అన్నీ నాకు తెలుసు అనుకున్న వానికి ఇక నేర్చుకునేది ఏమీ కూడా లేదు. మరలా రిపీట్ చేస్తాను, అన్నీ నాకు తెలుసు అనుకుంటే ఇక మనం నేర్చుకునేది ఏమీ లేదు. నాకేమీ రాదు, నాకేమీ తెలియదు, నేను నిమిత్తమాత్రుడను, నేను అల్పుడను అని అనుకుంటే నేర్చుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అందుచేత ఎప్పటికప్పుడు నిత్య బాలులమే కానీ, నిత్య విద్యార్థులమే కానీ మనం ఎప్పుడు కూడా అందలమెక్కి అహంకారంతో ఊరేగకూడదు. అది మన వంతు కాదు. అలాగ ఊరేగిన వ్యక్తి అందలం ఎక్కాలనుకున్న అతను అగాధానికి తోసివేయబడ్డాడు. ఎవరతను? మీ మేనమామ. నేను నాకు చెప్పరేంటి మరి? సైతాన్ గాడు, లూసిఫర్ గాడు. వాడు అందలం ఎక్కి దేవుని కంటే అధికంగా ఉండాలనుకున్నాడు. కానీ అంత ఎత్తుకి ఎక్కాలనుకున్నవాడు విధేయుడై ఉంటే బాగుండే మాట, తగ్గించుకొని ఉంటే బాగుండే మాట, వినయ విధేయతలతో నమ్మకాన్ని కాపాడుకుంటే బాగుండే మాట. అది పోగొట్టుకొని అందలం ఎక్కాలనుకుంటే ఇంపాసిబుల్. అక్కడి నుంచి త్రోయవేయబడ్డాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎక్కిస్తాడు, దేవుడు ఒక వ్యక్తిని ఘనపరుస్తాడు, దేవుడు ఒక వ్యక్తిని మహిమపరుస్తాడు, దేవుడు ఒక వ్యక్తిని ఊహించని స్థితికి తీసుకుని వెళ్తాడు. అంతవరకు మనం ఆయన బలిష్టమైన చేతి కింద అణిగిమణిగి ఉండాలనే కానీ ఆయన కంటే ఉన్నతమైన ఆలోచనలు మనకే ఉన్నాయని మనం అహంకార బుద్ధిని చూపించకూడదు. మీకు వింతైన ఒక చరిత్ర మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. సరే, దేవుడు ఒక వ్యక్తిని ఎంత ఘనపరుస్తాడు అని అంటే, పరలోకంలో ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంకి అందరూ వస్తూ ఉన్నారు. ఒకవేళ నేను ఇలా ఊహిస్తాను, సేవకుల సదస్సు జరిగినప్పుడు హొసనా మినిస్ట్రీస్లో ఉన్న సేవకులందరూ గోరంట్లలో ఉన్న ఈ ఘనమైన పరిచర్యకి ఎలా చేరువవుతారో, ఎలా దగ్గరకు వస్తారో, ఎలా తరలి వస్తారో, అప్పుడు అలాగే పరలోకంలో కూడా ఒక సమావేశం. ఆ సమావేశానికి అందరూ వస్తున్నారు. తెల్ల బట్టలు వేసేసుకొని పరిశుద్ధమైనటువంటి దేవదూతలందరూ, పరిచారకులందరూ వాళ్ళ డిపార్ట్మెంట్లన్నీ కంపార్ట్మెంట్లు దిగి వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే వాళ్ళల్లో ఎవరికీ డౌట్ రాలేదు, ఎవరు గుర్తించలేదు. అయితే సర్వశక్తి గల దేవుడు అగ్నినేత్రములు గలవాడు కదా, ఆయన ఇట్టే గుర్తుపట్టేశాడు. వాళ్ళలో ఒకరిని పిలిచాడు. పిలిచి, ఎవరా, ఏంటి మధ్య కనిపించట్లేదు అంటే పక్కన వాళ్ళంతా విచిత్రంగా చూస్తున్నారు. ఏంటి మాతో ఎవరితో మాట్లాడలేదు, ఆడితోనే మాట్లాడుతున్నాడు ఏంటి అని. అప్పుడు వీళ్ళు ఎవరితను అన్నట్లుగా చూస్తున్నారు. నేను ఎందుకు ఇలా ఊహిస్తున్నానంటే, వాడెవరో వీళ్ళకి తెలుసుంటే వీళ్ళే తలా ఒక తన్నుదన్ని ఉండేవాళ్ళు కదా అని. అది గుర్తించలేదు, వాళ్ళకి తెలియలేదు. ఎందుకంటే ఆడు ఈ వేషంలోకి దిగేశాడు. వాడు ఎప్పుడు కూడా ఇకారంగా ఆకారాన్ని పెట్టుకొని, నెత్తి మీద 4 కొమ్ములు పెట్టుకొని, లేకపోతే మూరడు 4 వేసుకొని, నల్ల బట్టలు వేసుకొని మనం గుర్తించేటట్టు రాడాడు. ఆడు వస్తే ఎట్లా వస్తాడంటే సేమ్ టు సేమ్ మనం ఎలా ఉన్నామో ఆడు కూడా అలాగే వస్తాడు. అప్పుడు సాతానుగాడు ఆయనతో మాట్లాడుతున్నాడు, ప్రభుతో. వాడు ఎవరితోనన్నా మాట్లాడతాడు. వాడికి మట్టు మర్యాద ఉండదు, వాడికి చిన్న పెద్ద ఏముండదు. అయ్యో పెద్దోళ్ళే మనం అట్లా ఏముండదు వాడికి. సరే, ప్రభు అడిగాడు, ఈ మధ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళా అంటే అప్పుడు ఆడు చెప్పాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నానండి, కొంచెం బిజీగా ఉన్నాను, కొంచెం మా మధ్య గుడార పండుగ కూడా జరిగింది, గుడారాల పండుగ జరుగుతుంది. అరే, గుడారాల పండుగ నువ్వెందుకు వెళ్ళావరా అంటే, చెరుకుగాడలు తీసుకెళ్ళాను, కొంచెం వ్యాపారం జరుగుతుందని. ఓహో, చెరుకుగాడలు అమ్ముకునే సరుకని ఇది, మరి ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏమీ లేకుండా గుడారాల పండుగకి ఎట్ట వెళ్తామేంటి? అవునా, చెరుకుగడ్డలు కూడా అమ్మేవా? ఇంకేమీ అమ్మేవరా? అదే నల్లపూసల దండ కూడా అమ్మాను, మెడలో సులువు కూడా అమ్మాను.
ఓహో, ఆ వ్యాపారం మీద ఉన్నావా? ఓకే ఓకే ఓకే. ఆహా, అప్పుడు నీ దగ్గర ఎవరు కొన్నారా? నీ సరికి నీ దగ్గరకు వస్తే నా సరికి నా దగ్గరకు వస్తారు కదా అన్నాడు. ఓకే, అట్లాగా, సరే. కానీ భూమి మీద ఒకడున్నాడు, అతని సంగతి తెలుసా అంటే, ఒకడేంటి, చాలామంది ఉన్నారు కదా మీ వాళ్ళు. వాళ్ళంత సంగతి కాదురా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని ఒక్క వ్యక్తిని గురించి అంత స్పష్టంగా చెప్పాడండి ఆయన. అంటే ఒక వ్యక్తిని ఇంత భూతలం మీద ఆయన పేరు పెట్టి నా సేవకుడు అని ఒక్క వ్యక్తిని గురించి సాక్ష్యం పలికాడంటే అతని స్పిరిచువల్ స్టేటస్ చూడండి ఎంత ఇదిగా ఉందో. ఇప్పుడు మీరంతా ఇంతమంది ఉన్నారు. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నా ఇక్కడ మందిరంలో. నాకు 15-16 సంవత్సరాలు అప్పుడు వయసు నుంచి ఇదిగో ఈ మందిరంలో అక్కడ శారదా కాలనీలో ఇక్కడ పెరిగినోండి. ఇక్కడ నా తల్లి లాంటి వాళ్ళు చాలామంది పాత వాళ్ళు ఉన్నారు. కానీ మీ పేర్లు నాకు ఒక్కరి పేరు తెలియదు. మీ ముఖాలు తెలుసు కానీ మీతో పరిచయం నాకు వందనాలు అంటే వందనాలు, స్తోత్రం అంటే స్తోత్రాలు, గ్లోరీ అంటే గ్లోరీ, డోరీ అంటే డోరీ. అంతేగాని నాకు మీ పేర్లు తెలియదు, ఒక్కరి పేరు తెలియదు. ఏదో వేళ మీద లెక్క పెట్టేటట్లు కొంతమంది తప్ప మరీ దగ్గరగా ఉన్నాడు సంగతి. మరి మీ పేర్లు నాకు తెలియదు. మరి ఇంతమంది భక్త జనంలో ఒక వ్యక్తిని దేవుడు నా సేవకుడు అని ప్రశంసిస్తే ఏంటి అతని స్పిరిచువల్ స్టేటస్ ఏంటి? అతను ఎంత ఉన్నతమైన ఆధ్యాత్మికమైన విలువలు గలవాడు కాకపోతే ఇంతమందిలో ఆ దేశమంతట్లో ఒకే ఒక్కడు, అతని పేరు యోబు, అతడు నా సేవకుడు. సరే, అతని వైపు మనం దృష్టిని మరలించి ఆయన ఏమైనా తెల్ల బట్టలు కట్టుకుని బైబిల్ బ్యాగ్ తగిలించుకుని ఊరు వాడ పల్లె గ్రామం తిరిగి సువార్త ప్రకటించి మీటింగ్లు పెట్టి లైట్లు కట్టి మైకులు పెట్టి పాటలు పాడి రోగాలు తీసి రాగాలు పెట్టి ఏమైనా చేశాడా? లేదు. ఓ సామాన్యమైన మానవుడు. అతన్ని మనం చూస్తే అతనిలో మనకు ఇంత ఉన్నత స్థితిలో ఉన్నవాడు ఇట్లాగా కూడా బ్రతుకుతాడా అనిపిస్తుంది మనకు. ఎందుకంటే మనకు కాస్త స్థితి మారితే స్తుతి మాయమైపోద్ది, మేలు కలిగితే కృతజ్ఞత జారిపోద్ది కదా. ఒంటికి రక్తం పట్టిందంటే, నోటికి మాట వచ్చిందంటే, కంటికి నిద్ర వచ్చిందంటే, నోటికి తిండి వచ్చిందంటే దేవుడు కనిపించడు మనకు. ఇంట వంట కంట అన్ని రంగాల్లో ఓడిపోయి వాడిపోయి చెడిపోయి పడిపోయి కుంగిపోతే అప్పుడు మనకు దేవుడు అనే మాట నోట్లో వస్తుందేమో. కానీ కాస్త నోటి నిండా తిండి, కంటి నిండా నిద్ర మాట ఉంటే మనకు వస్తారని దేవుడు గుర్తొస్తాడండి. మరి అంత ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తి, జాగ్రత్తగా వినాలి నేను చెప్పే మాట. దేవుడు ఒక వ్యక్తిని ప్రశంసించగలిగిన ఉన్నత స్థానం కలిగిన ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అని చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత దేవుని చేత ప్రశంసించబడుతున్న వ్యక్తి కూడా ఇలాగ బ్రతుకుతాడా, ఇలా ఉంటాడా, ఇలాగ జీవిస్తాడా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే అతడు ఎంత ఉన్నతంగా ఎదిగినా అతడు దేవునితో ఉన్న అనుబంధం ఏ మాత్రం కూడా వదులుకున్నవాడు కాదండి. ఇంకొక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అతనికి కలిగిన సంపద దేవునితో అతను నడవడానికి అడ్డు రాలేదండి. నేను చెప్పింది మీకు అర్థమైందా? అతనికి కలిగిన సంపద, అతనికి కలిగిన ఐశ్వర్యం, అతనికి కలిగిన దీవెన, అతనికి కలిగిన ఆ గొప్పతనం దేవునికి అతనికి మధ్య అడ్డు రాలేదు. ఈరోజు మనం దేవునితో నడవాలంటే మన కులం అడ్డు వస్తుంది. ఈరోజు మనం దేవునితో నడవాలంటే మన చేతిలో ఉన్న డబ్బు అడ్డు వస్తుంది. ఈరోజు మనం దేవునిలో ఎదగాలంటే మనకున్న సహవాసాలు అడ్డొస్తాయి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డుబండలో. ఏంటండి మీరు దేవుని మందిరికి రావట్లేదు అంటే, పిల్లలతో ఏగి అల్లాడిపోతున్నాను అన్నయ్య, ఈ పిల్లలతో నేను బతకలేకపోతున్నాను అన్నయ్య, దేవుని మందిరికి రావాలని, ముందు కూర్చోవాలని, ఆరాధనలో ఆర్భటించాలి అబ్బో ఉంటుంది కానీ అన్న, ఎక్కడమ్మా నిజమే అడ్డు. ఈరోజు మన డబ్బు మనకు అడ్డు, మన కులము, మన మతము, మనకున్న సంపద, మనకున్న స్టేటస్. ఇంకా నేను మీకు నొప్పి కలిగేటట్టు చెప్పాలంటే వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఉన్నత స్థానం, వాళ్ళకు ఉన్నటువంటి ఆధిక్యతలు ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళకి అడ్డు వస్తాయి. ఎవరు అన్నారంట దైవజనులు, మన ఆత్మీయ రేసన్ గారు చెప్తుంటే విన్నా, మీ చర్చికి రావాలని ఆశ ఉంటుందండి, మీ మాటలంటే అసలు నేను చెవు కోసుకుంటానండి, మీ మందిరికి రావాలని ఉంటుంది కానీ అయితే మీ చర్చిలో ఎక్కువగా మా కంపెనీలో పనిచేసే లేబర్లు కదండి ఉండేది, వాళ్ళ మధ్యలో కూర్చొని కూర్చోవాలంటే ఏం బాగుంటుందండి అన్నాడంట. యేసన్న గారికి గుండె గుప్పెట్లోకి వచ్చిందంట ఆ మాట వినగానే. ఏంటి పవిత్రమైన మార్గాన్ని ఎంపిక చేసుకొని రక్షకుడైన దేవునిని ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు లేబర్లా? ఇప్పుడు జీవనం కొరకై, పోషణ కొరకై ఎవడి సామర్థ్యతను బట్టి వాడు ఆ పని చేసుకోవచ్చు. కానీ దైవత్వంలో దేవుని స్థానమందు
అతని పని, అతని యొక్క క్రియలు కాదు అతనికి ఆధిక్యతనిచ్చేది. దైవత్వానికి, భక్తికి, చేతి పనికిని, లేకపోతే వాళ్ళు చేసుకున్న జీవనానికి చేసే పనులకు సంబంధం ఏంటి? ఈయనకి లేబర్లుగా కనిపించారా అని యేసన్న గారు ఖండించాడట. బ్రదర్, మీరు రమ్మని నేను చెప్పట్లే, మా చర్చికి రండోహో, మా పాటలు చూడండోహో, మా తప్పెట్లు, మా తాళాలు చూడండోహో, మా ఫ్యాన్లు చూడండి, మా పట్టలు చూడండి, మా కుర్చీలు చూడండి అని ఏమైనా లిస్ట్ రాశాను నేనేమన్నా? వాళ్ళు పవిత్రమైన ప్రజలు, యేసు రక్తం చేత కడగబడిన బిడ్డలాళ్ళు. వాళ్ళని లేబర్లకు ఏమో అనవాకండి మీరు. అట్లా అంటే అయ్యి బాబా అట్లా కాదండి యేసన్న గారు అండి, రావాలని ఉంటుంది కానీ ఆ గాని లేదు, గూని లేదు. రావాలనుకుంటే రా, వద్దంటే ఉండు, అంతేగాని నేను పిలిచానేంటి? అట్లా కాదండి యేసన్న గారు అండి, రావాలని ఉంటుంది కానీ మరి నేను అంత పెద్ద ఆఫీసర్ని కాదండి అని అన్నాడట. ఈ మనిషితో నాకేం పని అని చిన్న ప్రార్థన చేసి వచ్చేసాడంట. 4 నెలలు అయిందంట. అన్న ఆరాధనలో వాక్యం చెప్తామంటే కారు వచ్చి ఆగిందంట. అప్పుడు వెంటనే బ్రదర్ని పిలిచానంట, ఎవరు నాయన ఈ కారులో అదిగో ఇంజనీర్ గారు వచ్చినట్టున్నాడు, బాబు ఎందుకు వచ్చిన గొడవ? ఆయన ఇంటికి వెళ్తే ఆయన కుర్చీలు, మా చర్చికి వచ్చే వాళ్ళంతా లేబర్లు అన్నాడు, 4 కుర్చీలు తీసుకెళ్ళిరా అన్నాడంట. ఈ బ్రదరు 4 కుర్చీలు తీసుకుని అయ్యా యేసన్న గారు ఏమన్నాడు, మీకు కుర్చీలో కూర్చోమన్నాడంటే అక్కర్లా కింద కూర్చుండాం అన్నాడంట. ఈ బ్రదర్ వచ్చేసాడు, మళ్ళీ కోప్పడ్డాడట. అన్న ఒరే నీకేరా చెప్పేది బాబు, ఇలా కుర్చీలు 4 కుర్చీలు అయిపోరా, వాళ్ళకి పెద్దోళ్ళు, ఉన్నతమైన వాళ్ళు, గొప్పవాళ్ళు, వాళ్ళు లేబర్ల మధ్యలో కూర్చోలేని వాళ్ళు 4 కుర్చీలు అయిపో నీకు చెప్పలా అంటే అయ్యా వెళ్ళానయ్యా వద్దన్నారా ఇది కూర్చో. వాక్యం అంతా అయిపోయిందా, ఎందుకు వచ్చారా బాబు వీళ్ళు ఏంటి సంగతి అనుకుంటానే ఉన్నాడంటే యేసన్న గారు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ప్రార్థనలు చేస్తుంటే అయ్యగారి కంటే అమ్మగారు ముందు వచ్చి అనిందంట, యేసన్న గారు అండి నీకు తెలుసా అనిందంట. నాకేం తెలుసే పులుసా, నువ్వు చెప్పాలి నేను వినాలి కానీ నాకేం తెలుసు అంటే అదే యేసన్న గారు అయ్యగారు ఉద్యోగం ఊడిపోయిందిగా. అది అంటే ఊడిపోతే కానీ రారన్నమాట. మీకు అర్థమైందిగా. నేను అనకూడదు కానీ ఈరోజు నా అహంకారపు మత్తు, డబ్బు ఎత్తు మనుషులు ఊరేగిస్తుంటే కనులు మరకలెక్కి నింగి నేల తెలియకుండా అడుగులు వేస్తూ దేవునికి దూరమై అంధకారానికి వెళ్ళిపోతున్నారండి. అప్పుడు యేసన్న గారు అన్నట్టు ఏమ్మా అంటే నేను చెప్పడం కాదులే మీరే అడగండి ఆయన చెప్తాడు అనిందంట. ఈ పెద్ద ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆమె చెప్పచ్చుగా. మరి ఆయన పిలిచి ఏమయ్యా అంటే ఆయన చాట మారుతని చెప్పాడంట. నేను ఎందుకు చెప్పానంటే ఈ విషయం, మనకు కొంచెం స్థితి మారితే చెప్పరేంటి, ఆలోచనలో పడ్డారేంటి, మనకి చాలా అడ్డొచ్చేస్తాయి. మరి యోబుకి ఎంత ఆస్తుంది? యోబు గ్రంథం 1వ అధ్యాయం ఇంటికి అన్నాను, ఇది మీ ఇల్లు కాదు దేవుని ఇల్లు. మీరు చదువుకోండి ఎంత ఆస్తుందో ఆయనకి. అంత ఆస్తి ఉన్నా, అంత ఆధిక్యత కలిగిన వాడైనా, అంత ఆధ్యాత్మికమైన శక్తి కలిగిన వాడైనప్పటికీ దేవునికి ఆయనకి మధ్య అడ్డుబండ ఏమీ లేదు, ఏది అడ్డు రాలేదు. ఉదయాన్నే లేచేవాడు, బలులు అర్పించేవాడు, ఉదయాన్నే లేచేవాడు, తన కొరకు తమ పిల్లల కొరకు అర్పణలు అర్పించేవాడు. ఎంతో యథార్థంగా ఏమైనా దూరం అయిపోతానేమో, ఏదైనా మత్సరం కలుగుతుందేమో, ఏదైనా నేను ఆయనకు ఆయాసకరంగా నడుస్తానేమో, ఇదే చింతన, ఇదే వేదన, ఇదే ఆ బాధ అతనిలో ఉన్నది కనుక ఆ రగులుతున్న ఆధ్యాత్మికమైన వేదన అతన్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ వచ్చింది. మరి మనకి ఎన్ని ఆటంకాల్లో ఆయనతో నడవాలంటే కదా. ఎందుకంటే మనకు కొంచెం చెప్పాను కదా, సుఖం దొరికిందంటే ఇక యేసయ్యని దేవుడిని అన్నీ మర్చిపోతాం, సంఘాన్ని మర్చిపోతాం, సహవాసాన్ని మర్చిపోతాం, అందరిని మర్చిపోతాం. ఇంకా మన మాటలు కూడా ఎట్లా ఉంటాయంటే అసలు భూలోకంలోనికి నేను పరలోకంలోంచి ఈ రాత్రి వచ్చాను, నేను మరలా రాత్రికి వెళ్ళిపోతాను అన్నట్టుంటాయి కొంతమంది మాటలు. ఆమె ఎవరో చింత చెట్లు ఎక్కి చింతాకు అమ్ముకునేదంట. చింత చెట్లు ఎక్కి చింత చిగురు కోసి చింత చిగురా ఊర్లో అమ్మడి తిరిగి ఆమె టైం బాగొచ్చు. ఆయన ఎవరో సేటు గారు వచ్చి ఆయన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడంట, దుబాయ్ సేటు. ఎందుకు వచ్చాడో ఈమెను ఎందుకు చేసుకున్నాడో దేవుడికి తెలియాలని మీకు తెలియదు, నాకే తెలుసు. ఏదో మైకి ఇచ్చి నిలబడితే మాట్లాడుతున్నాను కానీ మీకు తెలియని వ్యవహారాలా, మీకు తెలియని చరిత్రలా ఏంటండి. మరి ఆయన రావడం ఆమెను పెళ్లి చేసుకుని వెళ్ళాడంట. ఏదో 10-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు ఊరు వస్తే ఆయన అనిందంట, ఏమంటండి ఆ చెట్లకి వంకరగా ఉండేది ఏంటండి అనిందంట. నా తల్లే 10-15 సంవత్సరాల తర్వాత మరలా ఊరొస్తే చింత చెట్ల వైపు చూపించి ఆ సేటు గారిని అడుగుతుందంట. ఆ సేటు గారు మేలు కదా. ఆమె అంటుందంట, ఏమన్నా ఆ చెట్లకి వంకరగా ఉన్నాయండి. నేను గనకైతే సరిగ్గా సమాధానం చెప్పుండేవాడిని. ఆడికి పాపం మా సేటు గారు కాబట్టి సర్దుకోపోయి ఉంటాడు పాపం. ఆమెకి చింతకాయలనే సంగతి కూడా మర్చిపోయింది. నేను ఆమె సంగతి చెప్తే మీరు కమ్మగా నవ్వారు కానీ మన సంగతి ఏంటండి.
కొంచెం స్థితి మారితే మాట మారిపోయా, నడక మారిపోయా, అన్నీ మారిపోతున్నాయి. మరి యోబుకు అలా లేదే. అది నేను చెప్పేది. ఒక విశ్వాసి నేర్చుకోవలసిందేంటి, ఒక విశ్వాసి అవలంబించవలసిందేంటి, ఒక విశ్వాసి చూడవలసిందేంటి, ఒక విశ్వాసంలో కలగవలసిన విప్లవాత్మకమైన మార్పులో ఉన్న ఆధ్యాత్మికమైన విలువలేంటి? ఇక్కడ నేను మీతో యోబు గ్రంథం ఇప్పుడు చూడండి, 1వ అధ్యాయం 6వ వాక్యంలో ఉన్న ఒక చక్కటి మాట. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి. దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలిచే దినం ఒక రోజు వచ్చిందంట. అందరు చెప్పండి ఎవరండి? అందరు చెప్పండి ఎవరండి? గట్టిగా చెప్పండి ఎవరు? దేవదూతలు. మరి దేవదూతలు యెహోవా సన్నిధిలోకి వచ్చే రోజు ఒక రోజు వస్తే ఆ దేవదూతలు కూడుకునే ఆ స్థలానికి ఎవడు వెళ్ళాడు? ఆ దినమున అపవాదియగు వాడు, ఒరే అపవాది వారితో కలిసి వచ్చెను. ఎవరితో కలిసి వచ్చాడు? అందరు చెప్పమన్నాను కదా. మరి మీతో ఎవరు కలిసి వచ్చారు? మాట్లాడరేంటి? మీతో ఎవరు కలిసి వచ్చారు? మిమ్మల్ని బైక్లో తీసుకొచ్చాడు, వదిలిపెట్టిపోయింది ఎవరు? ఏంటి ఆలోచనలో పడ్డారు ఏంటండి? సరే మీరు వచ్చి కూర్చున్నారు, కూర్చున్నప్పటి నుంచి ముందుకు కాళ్ళు చాపి తూగుతూనే ఉన్నారు అనుకోండి, ఎవరు వచ్చినట్టు మీతో కూడా? వచ్చినప్పటి నుంచి అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నారు అనుకోండి, అప్పుడు ఎవరు వచ్చినట్టు మీతో కూడా? నేను చెప్పట్లా, మీరే చెప్తున్నారు. నాకేం తెలిసేంటి మీతో వచ్చిన వాళ్ళ సంగతి? వీడు దేవదూతలు వస్తుంటే ఆ దేవదూతలతో కూడా కలిసి వచ్చేసాడు లోపలికి. నేనంటే దేవదూతలు కాడు ఎవడో తెలీదా? మరి దేవదూతలందరూ అక్కడ తలా ఒక తన్నుదని గేట్ దగ్గర పెట్టేసి రాకూడదు? మరి దేవదూతలు వాడితే ఏమైనా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? పోనీ వీళ్ళు వాళ్ళందరూ కలిసిపోయేవాళ్ళు ఉన్నారా? కలవరే. చీకటికి వెలుగుకు, మరణానికి జీవానికి, లోకానికి పరలోకానికి, ఇరుకుకు విషయాలకు సంబంధం లేదే. చీకటి వస్తే వెలుగు ఉండదు, వెలుగు వస్తే చీకటి ఉండదే. పవిత్రమైన వాడు పవిత్రతలో ఉంటాడు, పాపి అయిన వాడు పాపంలో ఉంటాడు. కానీ పాపికి పవిత్రునికి ఎక్కడ సంబంధం? వెలియాలకి, దేవుని మందిరానికి ఏం సంబంధం? విశ్వాసకి అవిశ్వాసకు పొత్తెక్కడా? మరి ఈ దేవదూతలంతా ఏం మాట్లాడలేదా అంటే వాడు కూడా కలిసిపోయాడాళ్ళలో. ఆడు కూడా కలిసిపోయి అందరు ఆరాధన చేస్తుంటే ఈడు కూడా చేతులు ఎత్తి ఓ డిర్ర డిర్ర గిర్ర గిర్ర బర్ర బర్ర ఓ అబ్బాబాబా అంటుంటాడు. ఒట్టిదే, వాడు వచ్చిన పని వేరు. ఇప్పుడు అందరూ పవిత్రులైతే, అందరు పరిశుద్ధులైతే, అందరు దేవుని బిడ్డలైతే మీరు వేసుకొచ్చుకున్న చెప్పులు పోతున్నాయి కొన్ని, అవి ఎవడు తీసుకెళ్తున్నట్టు అవుతారేంటి? లబో దిబో కొట్టుకుంటున్నారు మనోళ్ళు. అన్న కొత్త చెప్పులు అన్న 750 రూపాయలు అన్న. పోనీ దరిద్రం, నీ దరిద్రం అంతటితో పోయింది. ఆడు తీసుకెళ్ళింది నీ చెప్పులు కాదు అనండి మీరు. ఆడు తీసుకెళ్ళింది వాడు చెప్పులు కాదు. ఏం తీసుకెళ్ళాడు? ఆ పోనీ 750 రూపాయలతో మీ షాప్ అంతా పోయింది, దరిద్రత అంతా పోయింది. తీసుకోబోరాబో, తీసుకెళ్ళో అని చెప్పండి. అని నా డౌట్ ఏంటంటే అందరూ పవిత్రులైతే, అందరూ పరిశుద్ధులైతే, అందరూ వాక్యం కొరకు వచ్చిన వాళ్ళు అయితే చెప్పులు ఎందుకు పోతాయి? వాడు కూడా వచ్చి ఉంటాడు. ఎవడాడు చెప్పులు సరుకోడు. వాడు ఆ సరుకు కోసం వచ్చాడు, మనం ఈ సంతోషం కొరకు వచ్చాం. వీడు సైతానగాడు దేవదూతలతో కూడా కలిసి ఎందుకు వెళ్ళినట్టండి? వీడికి ఏం పని అండి అక్కడ? వీడు సరికేమన్నా ఉందా? వీడి పని ఏమైనా ఉందా? వీడి క్యారెక్టర్ ఏమైనా ఉందా? వీడేమైనా పాట పాడాలా? వీడేమైనా వాద్యం వాయించాలా? వీడేమైనా ఇంకోటి చేయాలా? లేకపోతే లైట్లు వెలిగించాలా? మైకులు పెట్టాలా? మైకులు తెప్పించాలా? ఏం పని వీడికి అక్కడ? వెళ్తాడు. ఎక్కడ పరిశుద్ధులు ఉంటే అక్కడికి వెళ్తాడు, ఎక్కడ పవిత్రులు ఉంటే అక్కడికి వెళ్తాడు, ఎక్కడ విశ్వాసులు ఉంటే అక్కడికి వెళ్తాడు, ఎక్కడ ఆయన నామం పేరకు నలుగురు గూడుకుంటే అక్కడికి వస్తారు. పానగల పుడగలాగా ఈ సిగ్గులేనుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. నీకేం పని రా అంటే నీ పని నీకుంటే నా పని నాకు ఉంటుందిలే అంటాడు. వాడి పని ఏంటి? ఎలాగ క్రీస్తు సరళతలో నుంచి మనల్ని వైదొలిగించాలన్నా, ఎలాగా మనం ఆయన మీద ఉన్న మనసుని ఆయన మీద లేకుండా తిప్పేయాలన్నా వాడి పని ఆడుకుంటుంది. కఠినాత్ముడు సైతానుగాడు ఆడు పని ఆడుకుంటుంది. ఆడితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తిని చెప్పాను కదా, ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు, నా సేవకుడు. నాకు ఆ మాట చదువుతుంటేనే, ఇలాగ పలుకుతుంటే నాకు గుండె నిండిపోతుందండి. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని ఆ సాతానుగాడు తో మాట్లాడుతూ మా వాక్యం చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? చాలు, ఆ ఒక్క మాట చాలు, అంతే. నా సేవకుడైన యోబు సంగతి. నేను అనేది ఏంటంటే ఆయనని ఒక సేవకుడు అంటున్నాడు కదా. నా సేవకుడు
నేను అంటాను, ఆయన ఏమి సేవ చేసిన వాడు, బైబిల్ పట్టుకుని ఊరు ఊరు తిరిగిన వాడు కాదు కదా. ఆయన నిన్ను ఎందుకు సేవకుడు అంటే ఏదో నా అలా తెల్లబట్టలు చేసుకుని బైబిల్ పెట్టేసుకుని నిలబడుకుని వాక్యం చెప్పేస్తే సేవకుడు అని కాదు. యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును అంటే ఆయనను సేవించే ప్రతి ఒక్కడు ఆయన సేవకుడు. నేను బోధ చేస్తున్నాను గనక నేను బోధకుణ్ణి. అవును కదా. ఆయనను దేవుని సేవించుచున్నాడు గనక సేవకుడు. ఆయనను సేవించడు వాడు సేవకుడు అంటే అర్థం ఏంటి? తెల్లబట్టలు వేసుకున్నవాడు అని కాదు. సేవకుడు అంటే ఎవరు? బోధ చేసేవాడు అని కాదు. ఆయనను సేవించేవాడు సేవకుడు. ఆయనను సేవించని వాడు సేవకుడు కాదు. ఇక్కడ యోబును కూర్చి సాతానుతో, అపవాదితో ఆయన అంటాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని అతనిలో ఉన్న క్యారెక్టర్స్ అని చెప్పుకుంటూ వచ్చాడు. అతడు చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు అని అతనిలో ఉన్న క్యారెక్టర్స్ అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట, ఈయన ఆయనకి సేవకుడు అయ్యాడంట. ఒక సాధారణమైన వ్యక్తి. ఇదిగో ఈ రోజున ఈ మాటలు వింటున్న మీలో ఎంతమంది ఆయనను సేవించేవాడో నాకు తెలియదు, ఎంతమంది ఆయనకు కట్టుబడి ఉన్నవాడో నాకు తెలియదు, ఎంతమంది ఆయనను సేవించుచున్న కుటుంబాలతో ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. లేకపోతే ఇంటికొకరు వచ్చారో, లేకపోతే కుటుంబ సమేతముగా కూడి వచ్చి ఆయనను సేవించుచున్నారో నాకు తెలియదు. అయితే ఒక్కటి, మనం ఆయనను సేవించే వారం కావాలి. ఎలాంటి సేవకులు కావాలి? ఏదో నేను కూడా అని కాకుండా మనలో ఉండవలసిన ఆ ప్రత్యేకతలు ఏంటి? 1, 2, 3 మాటలు సమయాన్ని బట్టి నేను చెప్పి ముగించేస్తాను. ఆ మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించి చూడాలి. మొదటిది మీకు బాగా తెలిసిన సంగతి, యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వాక్యం చదువుతారండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. చూసారండి ఎంత మంచి మాట. అప్పుడు నేనెక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని కనపరచు. 3 విషయాలు ఇందులో ఉన్నాయండి. మూడు విషయాలు. నేను 3టిని వివరించి చెప్పట్లే, నేను ఇంకా చాలా విషయాలు చెప్పాలి మీతో, మీరు గుర్తించాలని చెప్తున్నా. 3 విషయాలు ఇందులో ఉన్నాయి. అదేంటంటే, ఒకడు నన్ను సేవిస్తే, అతను నన్ను, అంటే ఈ సేవకుడు ఎలాంటి వాడు అని అంటే ఆయనను వెంబడించే సేవకుడు. యోబును కూర్చున్న సేవకుడు అన్నాడు. ఎలాంటి సేవకులమై ఉండాలి అని అంటే ఆయనను వెంబడించే సేవకులమై ఉండాలి. మనం ఆయనను సేవించే వారమైతే ఆయనను వెంబడించే వారం కావాలి. ఏదో ఆదివారం రోజు ఒకరోజు ఇక్కడికి వచ్చి, లేకపోతే 20వ తేదీ హోల్ నైట్ ప్రేయర్కి ఇక్కడికి వచ్చి, లేకపోతే క్రిస్మస్ పండుగకో ఈస్టర్ పండుగకో వచ్చి, క్రిస్మస్ పండుగకి స్టార్ లేపి ఈస్టర్ పండుగకి 7 గ్లాసులు పానకం తాగి మనోళ్ళు చేసేది అదేగా, అంతకుమించి ఏం చేస్తారేంటి? ఇక్కడ ఏదో బ్యాడ్జ్ ఒకటి తగిలించేసుకుని, ఐ లవ్ జీసస్ అని బ్యాడ్జ్ ఒకటి తగిలించేసుకుని, పెద్ద బైబిల్ పట్టేసుకుని, పెద్ద ముసుగేసుకొని, హద్దు లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని, అసలు ఆయనకి నీకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమాలన్నీ చేసేసావనుకో, ఆయనను వెంబడించకుండా, ఆయనను అనుసరించకుండా నువ్వు భక్తి పారవస్యంలో ఎన్ని కార్యక్రమాలు చేసినా అది నీకు ప్రయోజనకరమైనది కాదు కదా. ఆయనను సేవించని వారైతే ఆయనను వెంబడిస్తారంట, ఆయనను ఫాలో అవుతారట. మరి ఎవరిని ఫాలో కారట, మరి ఎవరిని వాళ్ళు మాదిరిగా ఉంచుకోరట, మరి ఎవరిని వాళ్ళు అనుసరించరట. వాళ్ళ ఎదుట ప్రభువును పెట్టుకుంటారు. ఎవరిని పెట్టుకుంటారండి? అందరూ చెప్పండి, ఎవరిని పెట్టుకుంటారండి? ఈ రోజుల్లో ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. మేము ఫలానా వాళ్ళ ఫ్యాన్స్ అండి, మేము వీళ్ళ ఫ్యాన్స్ అండి, మేము వాళ్ళ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్స్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఫ్యాన్స్ ఉంటారు కదండి, అభిమానులు ఉంటారే, అభిమాన సంఘాలు ఎవరు కూడా ప్రభువుకి ఇష్టమైన వాళ్ళు కాదు, పరలోక రాజ్యానికి వారసులు కాదండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మన గుండెల్లో స్థాపించబడవలసింది, మన హృదయంలో సింహాసనం అందు ఉండవలసింది, మన యావత్ జీవితంలో ప్రభావితం కావాల్సింది ఒకే ఒక్క నాయకుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయనే మనకు బోధకుడు, ఆయనే మనకు గురువు, ఆయనే మనకు మున్మాదిరి, ఆయనే మనకు దేవాతి దేవుడు, సర్వశక్తి గలవాడు. ఆయన తప్ప మన గుండెల్లో మరొక రూపం మెదలకూడదు.
మెదలకూడదు. ఎందుకంటే మనం ఆయనను అనుసరించే వారమైతే, మనము ఆయనను సేవించే వారమైతే ఆయననే మనం అనుసరించాలి. ఆయన అడుగుల్లో అడుగు వేయాలి. ఆయన మాటల్లో మనం కుదుటబాటు అవ్వాలి. ఆయన ప్రణాళికకు మనం సిద్ధపడాలి. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఒకటి, ఆయనను అనుసరించాలి. రెండు, ఇక్కడ మనం గమనిస్తే నన్ను అనుసరించువాడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉంటాడు. అంతే కదా. నా ఎంటబడేవాడు నేను ఎక్కడ ఉంటాను ఆడ ఉంటాడు. కానీ నేను ఎక్కడ ఉంటే ఆడక్కడ ఉంటాడా? నేను ఏలూరులో ఉంటాడు గుడివాడలో ఉంటాడా? నన్ను అనుసరించువాడు, నన్ను మాదిరిగా పెట్టుకున్నవాడు, నన్ను గుండెల్లో దాచుకొనినవాడు, నా మీద గురి నిలిపినవాడు, నేను ఎక్కడ ఉంటే ఆడక్కడే ఉంటాడు. కష్టాలలో ఒక విధంగా, ఇబ్బందుల్లో ఒక విధంగా, ఆనందంలో ఆశీర్వాదంలో ఒక విధంగా, లేకపోతే అన్ని సమకూర్చబడితే ఒక విధంగా, ఏదైనా క్షేదు అనుభవాలు కలిగితే ఆనాడు ఒక విధంగా ఉండడు. నేను శ్రమల్లో ఉంటే శ్రమల్లో ఉంటాడు, నేను ఆనందంలో ఉంటే ఆనందంలో ఉంటాడు, నేను ఎక్కడ ఉంటే అక్కడ తను కూడా ఉంటాడు. కానీ మనలో ఈ రోజున ఈ అనుభవం కరువైపోతుందా? మనకు దేవునికి బంధం ఉందా? మనకు దేవునికి సన్నిహితం ఉందా? మనము దేవునికి చేరువగా ఉన్నామా? మనం ఆయనను సేవించే వారమైతే మనం ఎక్కడున్నాం? ఆయన ఎక్కడున్నాడు? మనం ఆయనను వెంబడించే వారమైతే మనం ఎక్కడున్నాం? ఆయన ఎక్కడున్నాడు? మనం ఆయనతోనే అడుగులు వేస్తూ, ఆయనలోనే లీనమైపోతూ, ఆయనలోనే ఏకమైపోతూ, ఆయనలో మనము, మనలో ఆయన ఒకటి అన్నట్లుగా ఒక అనుభవంలో కలుగున్నామా? విసలన్న చెప్తుంటాడు. విసలన్న ఏదో ఒక ఇంటికి వెళితే భోజనానికి కొన్ని కూర్చోబెట్టారంట. ఆ టేబుల్ మీద ఒక నోట్బుక్ ఉందంట. విసలన్న చెప్పాడు, మీకు డౌట్ అయితే విసలన్న అడగండి, నన్ను అడగద్దు. ఆ టేబుల్ మీద ఒక బుక్ ఉందంట. ఈయన కూర్చొని వాళ్ళు తెచ్చిపెట్టే లోపల ఖాళీగా ఉన్నాడు కదా, ఏంటి బుక్ అని ఓపెన్ చేస్తే బుక్ నిండా తిట్లేనంటండి. దొన్నపోతాడా, మనిషి కదా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అని ఉందంట. ఊరి నా ఇదేంట్రావా అని మళ్ళీ డైరీ మళ్ళీ పక్క పేజీ తిప్పితే అందులో ఉందంట, పనికి మాలిందన్న నువ్వెప్పుడు చెప్పావే, చెప్పేటప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పాలిగా అని ఉందంట. ఇంకా నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పకూడదులే అని అడగని చెప్తారు. ఆ డైరీ మొత్తం తిట్లానంట. ఆ పని మనిషిని పిలిచి అడిగాడంట, ఏంటమ్మా ఇదంట. అయ్యా బాబాయ్ నువ్వెందుకు చూసావు సావే అని ఉందంట. కాదమ్మా ఏంటంటే అయ్యా ఇంట్లో అమ్మగారు అయ్యగారు మాట్లాడుకోరు. అమ్మగారు అయ్యగారు మాట్లాడుకోవాలంటే ఇదే ఆధారం. ఏది? ఈ డైరీ. అమ్మగారికి ఏమైనా కావాలంటూ వచ్చి రాస్తుంది. పనికి మాలినోడా ఇంట్లో సరుకులు లేవని 3 రోజుల క్రితం చెప్పాను, అర్థం కాల, మట్టి బుర్ర అని ఆమె రాసిపోద్ది. ఇంకా ఆయన వచ్చి మళ్ళీ పేజీ తిప్ప అంటాడు, పనికి మాలిందన్న ఏమేం కావాలో చెప్పాలిగా, మోగమొద్దు, నోట్లో మాట రాదా, చదువుకున్నావు ఎద్దు అని ఆయన రాసిపోతాడు. అయ్యా ఈ డైరీలో వీళ్ళిద్దరికి మధ్య నేను ఆలసాగం చెప్తే మీకు ఎంత నవ్వు వచ్చింది. కానీ నీకు దేవునికి మధ్య ఏంటి? నేను చెప్పండి, నాకు నీకు దేవునికి మధ్య ఉన్నాయా? మాటలు ఉన్నాయా? నీకు నీ దేవునికి మధ్య సంభాషణ ఉందా? నీకు నీ దేవునికి మధ్య మనసు కలుస్తుందా? నువ్వు ఏనాడైనా మనస్పర్ధలు లేకుండా అనర్గళంగా నీ ప్రభుత్వం మాట్లాడుకున్న అనుభవం నీకు తెలుసా? ఏనాడైనా నీ వేదనని, నీ బాధని, నీ కన్నీళ్ళని, నీ సమస్యలని, నీకున్నటువంటి బాకు పోట్ల లాంటి అనుభవాలని ఏనాడైనా ఆయన సన్నిధిలో మోకరించి అనర్గళంగా ప్రభుత్వం మాట్లాడుకునే అనుభవం ఉందా? నీకుందా? నువ్వు అనుసరించువాడవైతే, ఆయనను సేవించువాడవైతే ఆయన ఎక్కడున్నాడు, నువ్వెక్కడున్నావు? మధ్యలో డైరీ లాంటి నేను అవసరం లేదు కదా. కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ప్రార్థన చేయరు, ప్రభుత్వం మాట్లాడరు, ప్రభుకి వాళ్ళకి సంబంధం ఉండదు. మా లాంటి వాళ్ళు కనబడితే వచ్చేస్తారు, అన్నయ్య అన్నయ్య ఉండ అన్నయ్య చెప్పు చెల్లెమ్మ, ఇక చాట భారతం చెల్లెమ్మ. నిజమండి. అరే నేను ఇప్పుడు ఒక సేవకుడు ప్రార్థన చేయాలి కాదనట్లే. ఎప్పుడు చేయాలి? నీకు దేవునికి అనుబంధం లేకుండా, నీకు దేవునికి సంబంధం లేకుండా, నువ్వెక్కడో ఉండి దేవుడు ఎక్కడో ఉండి ఆయన అక్కడి నుంచి నీకు పంపించమంటే పంపిస్తాడేంటి? నీకు ఒక సిన్సియర్ క్యారెక్టర్. హిస్కియా అదే కదా అడిగింది, ప్రభువా నేను నీ సన్నిధిలో ఎంత యథార్థం కలిగిన వాడనే ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్న ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్ను తీసుకొని రాలా ఏంటండి? మరి దేవునికి నీకున్న అనుబంధం ఏంటి? దేవునికి నీకున్న సంబంధం ఏంటి? నన్ను సేవించువాడైతే నేను ఎక్కడ ఉంటాను, అతడు అక్కడ ఉంటాడు. నేను జీవములో ఉంటే అతడు జీవములో ఉంటాడు. నేను ఆశీర్వాదంలో ఉంటే అతడు ఆశీర్వాదంలో ఉంటాడు. నేను క్షేమస్థితిని కలిగి ఉంటే అతడు క్షేమస్థితిని కలిగి ఉంటాడు. నేను నిత్య జీవాన్ని కలిగించిన వాడనైతే అతడు నిత్య జీవం కలిగి ఉంటాడు.
మనం ఆయన సేవించాలి. మన సేవకులం. ఆయన సేవకుడైతే ఆయన వెంబడిస్తాడు. ఆయనను వెంబడించువాడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. మరి నువ్వెక్కడున్నావు? గతంలో కూడా చెప్పాను. ఒక తల్లి నా దగ్గరకు వచ్చి అంటుంది, ఏమంటే పాస్టర్ గారండి, ప్రార్థనలో నాకు ఒక దర్శనం వచ్చిందండి. దర్శనం కాదు, ఏం కాదు, దొంగ మాటలన్నీ. ఈ దర్శనాలతో జాగ్రత్తగా ఉండాలి. దొంగ మాటలన్నీ. నాకు దర్శనం వచ్చిందండి అని. ఏమ్మా అన్నాను. వారం రోజులు మా ఇంట్లో మిమ్మల్ని ఉపవాస ప్రార్థన పెట్టమన్నాడండి యేసయ్యా అని చెప్పింది. ఎన్ని రోజులంట? నేను చెప్పాను కదా, నా చిన్నతనం నుంచి దైవజనులు యేసన్న గారి దగ్గర పాద పరిచయం చేసుకుంటూ ఆ పరిశుద్ధుల పాదధూళి అంతా ఇంత నెత్తి మీద ఉంది. ఇట్టే నమ్మడానికి మేమేమి కాదు. వీళ్ళు నిన్న మొన్న వచ్చారులే, ఏదో నిలబడ్డారు, మనం ఏం చెబితే అట్లా. నో 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 డొక్క మొక్క తిని కింద మీద పడి ఆ పరిశుద్ధుల పాదాల దగ్గర కొన్ని అనుభవాలు నేర్చుకొని ఏదో ఈ పరిచర్యలో మరి అంతా ఇది చేస్తే ఎట్లాగా? ఆమె అంటుంది, ప్రభు చెప్పాడంట ఆమెకి వారం రోజులు ఆ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టమని నాకు చెప్పమన్నాడంట. దానికి నేను కూడా పెద్దగా ఫీల్ అవ్వాలి. నేను కూడా అన్నాను, అమ్మ గత రాత్రి నేను కూడా ప్రార్థనలో ఉంటే దేవుడు నాతో కూడా చెప్పాడమ్మా. చెప్పాడా? అవును చెప్పాడమ్మా. అది కరెక్ట్ అన్నయ్య అనింది. అదే నాకేం చెప్పాడంటే, 4 రోజులు నిన్ను ఉపవాసం ఉండమన్నాడమ్మా అని చెప్పారు. ఆ రోజు పోయింది, ఈ రోజు దాకా రాలా మళ్ళీ. వాళ్ళతో ఎందుకు మనకు ఆర్గ్యుమెంట్? ఆమె చెప్పింది నేను కాదని నేను చెప్పింది ఎందుకంటే అనవసరం కదా. నేను కూడా చెప్పానమ్మా 4 రోజులు ఉండమన్నాడమ్మా అన్న అనింది. అబ్బా ఆమెకు చెప్తే అనింది. నేనంట కడుపు కట్టుకొని, మా కడుపు కొట్టే వాళ్ళు దొరికారు స్వామి. మేమేదో కుర్రో దేవుని చేయి పట్టుకొని మేమేదో మా పరిచయం మేము చేసుకుని మా సేవ మేము చేసుకుని తిరుగుతుంటే మా కడుపు కొడితే ఎట్లా అండి? ఆమెకంట సమస్యలు వచ్చిందంట. వారం రోజులు నేను అంటాను, ఆ వారం రోజులు నువ్వు కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని బైబిల్ పట్టుకొని నీళ్ళబుడ్డి పక్కన పెట్టుకొని నువ్వు ఏడు, నువ్వు కాళ్ళు కన్నీళ్ళు. నేను అనేది ఏంటంటే, నువ్వు ఎక్కడున్నావు అసలు? ఆయనకి నీకు బంధం ఉందా? ఆయనకి నీకు సంబంధం ఉందా? ఆయనతో నీకు సహవాసం ఉందా? అసలు ఆయనతో ఉన్న చెలిమి నీకు ఆనందాన్ని కలిగిస్తుందా? ఆయనను వెంబడించువారైతే ఆయన ఎక్కడ ఉంటే, నా శ్రమలలో నాతో కూడా ఉన్నవాళ్ళు మీరే కదా. అంటే ఆయన శిష్యులు ఆయన శ్రమల్లో ఉంటే వాళ్ళు ఆయన శ్రమల్లో ఉన్నారు. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు తుంచి పంచి పెడుతుంటే ఆ ఆనందాన్ని అనుభవించి మిగిలిన గంపలు నెత్తి మీద పెట్టుకున్నారు. ఎందుకు ఇలా నెత్తి మీద గంపలు ఉన్నాయంటే ఆయనతో ఉన్నవాళ్ళు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఒక్కొక్క శిష్యుని నెత్తి మీద ఒక్కొక్క గంప ఉంది. ఆ శిష్యుడు నువ్వెందుకు కాకూడదు? ఆ సేవకుడు నువ్వెందుకు కాకూడదు? అలాంటి విశ్వాసం నువ్వెందుకు కాకూడదు? అలాంటి భక్తులు నువ్వెందుకు కాకూడదు? ఆయన చేసే అద్భుతాలని, ఆయన చేసే మహత్కార్యాలని నెత్తి మీద పెట్టుకుని తిరిగే విశ్వాసం ఎందుకు కాకూడదు? మరి అంతమంది వచ్చారే, జాగ్రత్తగా వినండి, అంతమంది వచ్చారే, తిన్నారు, చేయగొడుకుని వెళ్ళిపోయారు. కానీ ఆయనతో ఉన్న వాళ్ళు అట్లా కాదు, మిగిలిన వాటిని నెత్తి మీద పెట్టుకుని తిరిగారు. నువ్వు ఆయనతో ఉంటే ఆశీర్వాదం నీతోనే ఏదో కాలానికి తిని చేయగడుకుని వెళ్ళిపోయేటట్టుండు. నీ తరతరాలకి మిగిలిన మోసుకుని వెళ్ళే సేవకుడివై ఉంటావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 5,000 మంది పురుషులంట. మరి స్త్రీలు ఎంతమందో పిల్లలు ఎంతమందో లెక్కలు వేయడానికి మనకు వద్దులేండి. నేను ఒక మాట, ఎంతమంది అని కానీ 5,000 మంది కానీ 10,000 మంది కానీ 25,000 మంది కానీ 1,00,000 మంది కానీ ఎలాంటి వాళ్ళు అంటే వచ్చారా, విన్నారా, తిన్నారా, వెళ్ళిపోయారండి. మనలో కూడా కొంతమంది ఉంటారు, వస్తారు, వింటారు, కూర్చుంటారు, కానికేస్తారు, నెత్తి మీద చేయి పెట్టించుకుంటారు, వెళ్ళిపోతారు. ఊపిరిటే వచ్చి ఆదివారం కలుసుకుందాం అంటారు అంతే. కానీ ఆయనతో ఉన్నవాళ్ళు అలా కాదు కదా. ఏదో కాలం గడిచిపోయింది, ఆపద తీరిపోయింది, ఆరోగ్యం వచ్చేసింది, అప్పులు తీరిపోయినాయి, పిల్లకి పెళ్ళి అయింది, అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ఇక అయిపోయింది వారికి అన్నట్టు కాదు కదా. ఆయనతో ఉన్నవాళ్ళు ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతారు. ఆనాడు ఎత్తబడిన గంప ఈనాటికి దింపబడల. ఏంటండి, ఊరు వాడ గ్రామాలలో ఆయన కార్యాలు, అద్భుతాలు సాగుతున్నాయి, పంచుతున్నాడు. ఎంతమంది దైవజనులు ఈ దీవెనలు పంచుతున్నా ఇంకా దీవెనలు మిగిలే ఉన్నాయి. ఈ ఆరాధనలో మీ ఎదుటకు కూడా వచ్చాయి ఆ గంప, ఆ దీవెనలు.
మూడవది, అందులోనే మనం గమనిస్తాము, ఒకడు నన్ను సేవించడలా నన్ను వెంబడిస్తాడు, నన్ను ఫాలో అవుతాడు. మనుషులను ఫాలో అవ్వడు, ఎవరినో ముందు పెట్టుకుని వాళ్ళలాగా తయారవ్వడు. అతడు నేను ఎక్కడ ఉంటానో అక్కడే ఉంటాడు. ఇంకొక మాట, నన్ను సేవించినడలా నా తండ్రి అతని కనపరచును. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నా తండ్రి అతనిని, అందరు చెప్పండి, నా తండ్రి అతనిని ఎతనిని నన్ను సేవించిన నా సేవకుని నా తండ్రి కనపరుస్తాడు. మీరేమో మా ఆయన కనపరచట్లా, నన్ను గోంగూరలో పురుగులాగా తీసేస్తాడన్నా, నన్ను. నేను ఒక మాట చెప్పా, గోంగూరలో పురుగులాగా తీసి బాకయ్యా, తోటకూరలో పురుగులాగా తీసి అయ్యా అని చెప్పా. మనకేమి ఈ చింత, ఈ బాధ, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను గురించి ఎవరు ఆలోచించట్లేదు, నన్ను కనపరచట్లేదు. మనకేమో ఇది గొడ్డి చాకరీ చేస్తున్నా, దొండపోతులాగా కష్టపడుతున్నా, రెక్కల మొక్కలు చేస్తున్నా, రక్తం ఆవిరి చేస్తున్నా, ఓటీలు చేసి సంపాదించి పెడుతున్నా, అయినా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఘనత రావట్లేదు. ఓ మాట చెప్పనా, నువ్వు మనుషుల ఘనత కోరుతున్నావే కానీ నేను నా దేవుని సేవిస్తే, నేను ఆయనకి సేవకుడినైతే, నేను ఆయనను వెంబడిస్తే, ఆయన ఉన్న చోట నేనుంటే, నా దేవుడు కదా నా చేతిని పట్టుకుని పైకి లేవనెత్తేది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎవరో మనల్ని లిఫ్ట్ ఇవ్వాలని, ఒక వ్యక్తి మనల్ని లేవనెత్తాలని, ఒక వ్యక్తి మనల్ని గణపరచాలని, ఒక వ్యక్తి ద్వారా మనం గొప్పవాళ్ళం కావాలని కాళ్ళల్లో కూడా అనుకోకూడదండి, కాళ్ళల్లో కూడా అనుకోకూడదు. మీకు ఉదాహరణకి మీ మనసులో ఈ సందేశం నాటకపోవాలని నేను ఈ ఉదాహరణలు చెప్తున్నాను. ఒక ఊర్లో ఒక ముసలమ్మ ఉండేదంట. అన్న ఆమె ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడల్లా ఆమె కన్నీళ్లతో చెప్పేదట, నాయనా చనిపోయిన నా బిడ్డ, నా కొడుకు ఉన్నాడు కదా, చనిపోయిన నా కొడుకు ఇట్లాగే నీలాగనే ఉండేవాడయ్యా, నాయనా నీలాగనే ఉండేవాడయ్యా నా కొడుకు అని కన్నీళ్ళు పెట్టుకుంటే అన్న ఓదార్చేవాడంట. ఆ తర్వాత ఆమె అనేదట, నాయనా నీ తల్లినయ్యా నేను అంటే. అవునమ్మా నిజమే, కాదని ఎవరు చెప్పారు అని అన్న ఆదరణగా మాట్లాడితే ఆమె మురిసిపోయేదట. అంతలో మళ్ళీ చెప్పిందంట, నాయనా ఈ దారిని వెళ్ళేటప్పుడు ఎప్పుడు నీ తల్లి ఒక్కటి ఇక్కడ ఉందని మర్చిపోవద్దు అంటున్నారా, నీ తల్లి ఒకటి ఇక్కడ ఉందని మర్చిపోవద్దు నాయనా, నువ్వు వచ్చి కాళ్ళు కడుక్కొని అంత భోంచేసి వెళ్ళిపోతే నాకు అంతకంటే భాగ్యం లేదు, శుభ్రంగా రెస్ట్ తీసుకో, భోంచేసి వెళ్ళిన ఆయన మర్చిపోవద్దు నీ తల్లిని. అట్లా అంటే అన్న కూడా అమ్మ తప్పనిసరిగా అమ్మ అని అప్పుడప్పుడు వెళ్ళి విజిట్ చేసి ప్రార్థన చేసి వస్తుండేవాళ్ళు అంట. ఒకరోజు అన్న ఎక్కడికో మీటింగులకి వెళ్ళి చేతులు చిల్లు కావలేకుండా వస్తున్నాడు అంటండి. బాగా ఆకలిగా ఉందంట, ఆ సభ ప్రారంభంలో బాగా ఆకలిగా ఉంది, చేతులు చిల్లు కావలేదు, గుంటూరుకు రావాలి. సరే మధ్యలో ఆ ఊరి మీదనే వస్తుంటే అన్నకు ఆ తల్లి గుర్తొచ్చి అరే రే ఇక్కడ ఒక తల్లి ఉంది కదా, నన్ను ఇప్పుడు ఇట్లా అంటుంటుంది కదా, చేతులు చిల్లు కావలేదు, ఆ కడుపులో ఆకలిగా ఉంది, దిగి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి భోజనం చేసి వచ్చేద్దాము, 2 పనులు జరుగుతాయని వాళ్ళ ఊర్లో చేతులు చిల్లు కావలేదు. అయినా కూడా అన్న ఊర్లో బస్సు దిగి బైబుల్ సంచి తగిలించుకుని సూరమని ఆ ఇంటికి వెళ్తూ ఉంటే ఆ ఇంటికి ఇంత పెద్ద తాళపు కప్పేసి ఉన్నారంట, అంటే తాళబుర్ర, ఇంత పెద్ద తాళబుర్ర వేసి ఉందంట. దూరం నుంచి చూశాను, గుండె జల్లుమనింది. అయినా ముసలం మేడకపోద్దులే, పక్కింటికి వెనకింటికి ముందింటికి వెళ్ళి ఉంటుంది అని సాహసించి వెళ్ళాడంట. ఆ ఇంటి ముందు నిల్చోనంటే ఆ పక్కింటి ఆమె చూశాను నిందంట, ఏమండి బెదరగారండి, ఆ తల్లి లేదు ఊరెళ్ళిందిగా. ఊరెళ్ళిందా? ఎప్పుడు వస్తుందమ్మా అంటే వారం 10 రోజుల తర్వాత వస్తానని చెప్పి వెళ్ళింది. అయ్య బాబు సత్యనరా బాబు, తీసుకున్న టికెట్ అక్కడ దాకా వెళ్ళకుండా దిగేస్తే నీ చేతుల్లో చిల్లుగా లేకపోయా, ఏదో కడుపులో ఆకలి తీర్చుకుందామని తల్లి ఏదో అన్నం పెడుతుందని ఇక్కడికి వస్తే తాళం బుర్ర వేసేస్తుంది. ఇప్పుడేం వారం రోజులు రాదంట, అనవసరంగా దిగేస్తే నేను చేయాలి ఇప్పుడు, నేను ఏం చేయాలి, చెమటలోకి అంతే కదండి. ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? చేతుల్లో బైబుల్ పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి ఇంకో చేయి సాపాలి. మరి ఎట్లా వెళ్ళాలి గుంటూరుకి? నేను ఏం చేయాలి అర్థం కాక సిగ్గుతో తల తిప్పుకొని
అనవసరంగా దిగానే వెళ్ళిపోయిందన్నమాట. ఈ మహాతల్లి ఏమో నీ తల్లి ఒకరితో ఇక్కడ ఉంటుంది, వచ్చి భోంచేసి వేడిగా భోంచేసి రెస్ట్ తీసుకుని వెళ్ళాలని చెప్తే నేను ఈ తల్లిని ఆధారం చేసుకుని దిగేసాను అని బాగా బాధతో వస్తూ ఉన్నాడంట నడుచుకొని. మళ్ళీ బస్ స్టాండ్కి ఏదో వెళదాం, బస్ స్టాండ్కి కూర్చుందాం అట్లా అని చెప్పి వస్తుంటే స్పష్టంగా ప్రభు గద్దిస్తున్నాడంటండి. నువ్వు మనుషులు పిలిస్తే వచ్చావా, నేను పిలిస్తే వచ్చావా? ఎవరిని చూస్తున్నావు నువ్వు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? నేను అంటానండి, నిజంగా ఇలాంటి మాటలు మన జీవితాన్ని ఎగస్ట్రా ఉండే కొమ్మలన్నీ నరికి క్రమపరిచే మాటలండి. చిన్న అనుభవమే. ఎవరిని చూస్తున్నావు నువ్వు? ఎవరి దగ్గర నీ ఆకలి తీర్చుకోవాలనుకున్నావు? ఎవరి దగ్గర నువ్వు సహాయాన్ని కోరుకోవాలనుకున్నావు? ఎవరు కావాలి నీకు? నేను పిలిచింది ఎవడు? మనుషుల ముఖాలు చూసి వచ్చావా, నా ముఖం చూసి వచ్చావా నువ్వు? అక్కడ చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి నిల్చొని బోర్ నేర్చాడంటే సన్నగారు. తప్పు అయిపోయింది నాయన, నిజమే. ఆకలికి తట్టుకోలేక ఏదో ఆకలి తీర్చుకోవాలని అమ్మలాగా పలకరిస్తే వచ్చాను, కానీ తప్పు అయిపోయింది. చూడకూడదు, నేను మనుషుల వైపు చూడకూడదు. వాళ్ళు కాదు కదా నన్ను కనపరిచేది. నన్ను సేవించేవాడు నన్ను వెంబడిస్తాడు. నన్ను వెంబడించేవాడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉంటాడు. అతనిని నా తండ్రి కనపరుస్తాడు. చెయ్యి చాపేటట్లు చేస్తాడా? సమసమాజంలో విలువ లేకుండా తలదింపులు చేస్తాడా? నడివీధిలో నగ్గుబాట్లు చేస్తాడా? ఆయన పిలిచిన వాడు ఆయన పోషించడా? ఆయన రక్షించడా? ఆయన నడిపించడా? ఎందుకు మనుషుల వైపు చూస్తున్నట్టు నువ్వు? కన్నీళ్ళు పెట్టేడ్చాడట. తప్పు అయిపోయిందయ్యా, ఆకలికి తట్టుకోలేక నేను ఇలాగ ఆలోచించాను. నన్ను క్షమించు. జీవితంలో ఇంకెప్పుడు నేను అట్లా చేయను. ఆ చెత్త చెట్టు దగ్గర అన్న అలాగ నిల్చొని కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చి ప్రార్థన చేసుకుని, చిన్న ప్రార్థన. సరే ప్రభువా, మీరు ఏ సహాయం చేయాలి, వెళ్తున్నాను అని బస్టాండ్కి వెళ్తూ ఉన్నారంట. మీకు కొన్ని తెలియదు, కానీ సేవకుల సదస్సులో కొన్ని అనుభవాలు చెప్పేవాళ్ళు యేసన్న గారు. అవి మీకు అంటే అర్థం చేసుకున్నంత స్టామినా మీకుంటే ఓకే. కొన్ని సేవకులుగా మాకు చెప్పేవాళ్ళు యేసన్న గారు. ఈ పరిచర్య ఎలా కట్టబడింది, ఈ పరిచర్య ఎన్ని గోతుల్లో నుంచి లేపబడింది, ఈ పరిచర్య ఎలాంటి కష్ట పరిస్థితుల్లో శిఖరానికి ఎక్కింది ఆయన చెప్పేవాళ్ళు. బైబిల్ పట్టుకొని కళ్ళెమ్మటి నీళ్ళు తుడుచుకొని బస్టాండ్కి వెళదాం, ప్రభు సహాయం చేస్తాడు అని వెళ్తూ ఉన్నాడంట. నడిచి వెళ్తూ ఉంటే ఒక అతను లారీ ఉందంట అక్కడ. ఒక అతను అన్నం చూసి కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడంట. ముందుకు రావడం, అన్నం చూడడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. కొంచెం భయం వేసిందంట అన్నకి. ఎందుకంటే అదంతా లారీ లాపుకొని కొంచెం మరుగ్గా ఉంటాయి ఆ స్థలాలన్నీ. ఎండ్రా బాబు, వీడెవడు చింపిరి చుట్టూ చినిగిన బట్ట మట్టి సార్లు, వీడేం వికారంగా ఉన్నాడు, ఎవడ్రా బాబు వీడు అన్నట్లుగా కొంచెం కంగారు పడ్డాడట అన్నకు. పాపం చాలా భయం అన్నకి. అందుకని భయం అంటే నేను చెప్పేది దయ్యాలు చూసి భయం, లోకాన్ని చూసి భయం కాదు. ఆ విషయంలో సింహం అది. ఆ విషయంలో భయపడే విషయం అంటే లోక సంబంధమైన వాటిలు కాదు, గర్జించు సింహం అది. నాకు తెలుసు. ఇలాంటి విషయాల్లో అన్న చాలా జాగ్రత్తగా ఉంటాడు. అతను కొంచెం వికారంగా ఆకారం ఇలాగా ముందుకు రావడం, చూడడం, వెనక్కి వెళ్ళిపోవడం అట్లా ఉండేసరికి అన్న కొంచెం ఎవడ్రా బాబు వీడు నన్ను గమనిస్తున్నాడు అని కొంచెం నడక స్పీడ్ చేసి వెళ్తున్నాడంట. త్వరగా వెళ్తుంటే ఇంకా అతను ముందుకు వచ్చి సాహసించి అడిగాడట, ఏమంటే మీరు యేసన్న గారు కదా అన్నాడంట. అమ్మ నాయన బతికేవాళ్ళే, ఈడెవడు మనకు తెలిసినడు ఉన్నట్టున్నాడులే అని. అవును బాబు, నేను యేసన్న గారినే. అదే మా ఊర్లో మీరు కూటమి పెట్టి వాక్యం చెప్తుంటే నేను విన్నాను. మనిషి నాకు మీరు పరిచయం లేదు. నేను లారీ డ్రైవర్ని, వెళ్తా ఉన్నాను లోడ్ ఎత్తుకొని, భోంచేద్దామని లారీ ఎదుగు అక్కడ ఆపుకున్నాను. మీరు ఏమనుకున్నంటే మీరు కూడా వస్తే మీతో కూడా కలిసి భోంచేస్తానండి అన్నాడంటే. చూడండి ఎట్లా ఉందో నాయన. 7 భోజనాలు అయ్యా, ఎప్పుడైనా తలుపు తీసి ఉంటుంది నాయన. మహాతల్లి కప్పేసింది, తాలపు కప్ప. మనుషులు నమ్మితే ఇట్లాగే ఉంటుంది. మరి నేను మీకు అర్థమవుతుందని చెప్పేది.
నువ్వు ఆయన సేవించేవాడు అయితే నిన్ను ఎక్కడ కనపరచాలో, ఎలా కనపరచాలో, ఎక్కడ నీ ఆకలి తీర్చాలి, ఎక్కడ నీ దప్పికి తీర్చాలి, ఎక్కడ నీకు ప్రమోషన్ ఇవ్వాలి, ఎక్కడ నీకు ఉద్యోగం ఇవ్వాలి, ఎప్పుడు నీకు పెళ్లి చేయాలి, ఎప్పుడు నీకు పిల్లల్ని ఇవ్వాలి అన్నీ ఆయనకి తెలుసు. ఆయన కనపరుస్తాడు. ఆయన కనపరిచి ఎవరు కనపరుస్తారు? ఆయన సేవకుల్ని, ఆయనను సేవించేవారిని. ఆయన ఆశీర్వదించక ఇంకెవరు ఆశీర్వదిస్తారేంటి? ఆయన పిల్లల్ని ఆయన పోషించక ఎవరు పోషిస్తారేంటి? దానికి నువ్వెందుకు అన్నం నీళ్ళు మాని కళ్ళు గుంటపడేటట్టు ముందుకు వచ్చేటట్లు కూర్చొని ఏడుచుకుంటూ కూర్చున్నావు? ఎప్పుడు ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఏం చేయాలి నీకు తెలీదా? సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ నా పిల్లల్ని పస్తు పడుకోబెట్టను అన్నాడే, మరి ఆ మాటకి ఆయన కట్టుబడి ఉండాలని నీకు తెలీదా? సరేలే, ఒక మాట చెబుతాను నేనండి. అన్న కూడా సందేహించుకున్నా, సరే వెళ్దాం పద బ్రదర్ అన్నాడట. తీసుకెళ్ళాడట ఏసన్న గారిని. అతను తజ్జిబుజులు పడిపోతున్నాడట. అయ్యబాబో, ఏసన్న గారు నాతో కూడా కలిసి భోంచేస్తున్నాడు. అప్పట్లో ఫోన్లు గేమ్లు సెల్ఫీలు ఏమి లేవుగా, ఉంటే దుంప తెచ్చేసిండేవాళ్ళు. పెద్ద బొమ్మిడి అయిపోయింది ఇప్పుడు, పెద్ద బొమ్మిడి. ఆ మధ్య అన్న కనబడితే అన్న ప్రార్థన చేయను అనేవాళ్ళు. ఇప్పుడు ప్రార్థన కూడా అడగట్లే, కనబడితే అన్న సెల్ఫీ. ప్రార్థన కూడా అవసరం లేక వీళ్ళకి, సెల్ఫీ. ఆ మధ్య కనబడితే అన్న బాగున్నారా, ఇదిగో మా పరిస్థితులు ఉంది, సమస్యలు ఎలా ఉన్నాయి, అది ఇదని చెప్పి చిన్న ప్రార్థన చేయన్నా, రోడ్డు మీద ఎత్తుకురా, పర్లేదన్న నెత్తి చేయబెట్టన్నా అనేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా అడగట్లే. ఇదొక చెత్త సరుకు అండి. కనబడితే చాలు సెల్ఫీ అన్న. ఏం చేసుకుంటా నాకు అర్థం కాల. ఏది శ్రేష్టం, ఏది అల్పం కూడా తెలియట్లే, ఏది ముఖ్యం, ఏది అవసరం లేదు కూడా తెలియట్లే. విశ్వాస సంబంధమైన బ్రతుకు వాళ్ళు కూడా ఈరోజున అలాగ జారిపోతున్నారండి. ఇక ఏసన్న గారిని తీసుకెళ్లారట, హోటల్ కోసం పెట్టుకొని అతను చచ్చిపిచ్చిపడిపోతూ ఇక అంటండి, అతనికి ఆ సంతోషంలో అతను తింటున్నాడంట, అన్నకి పెట్టిస్తున్నాడంట. ఇద్దరు కూర్చుని టాపు లేపారంట. ఇక అంతే. ఇక అన్న ఫుల్గా ఆకలితో ఉన్నాడు కదా పాపం, ఫుల్గా తింటే ఇక మళ్ళీ అంటాడట ఏసన్న గారనే, ఇంకేమైనా కావాలా అంటే, నువ్వు తింటే నేను కూడా తింటాను అన్నాడట. ఇక ఇద్దరు కలిసి తిన్నారంట ఫుల్గా. ఇక అతనే బిల్లు కట్టాడంట. కానీ అనుభవించినట్టు తెలుస్తుంది. ఆ మెట్లు దిగేటప్పుడు అన్నకి కళ్ళ మట్టుకెళ్ళి గారేట. నాయన, మనుషుల ముఖాలు చూస్తే ఏమో తలుపులు వేయబడ్డాయి, నీ వైపు చూస్తే తలుపులు తీయబడ్డాయి, నీవు కాకెవరున్నారయ్యా నాకు అని. ఆ హోటల్ మెట్లు దిగి కిందకు వచ్చిన తర్వాత చూస్తే ఆ హోటల్ బోర్డు ఉందంట, రాజుల భోజనశాల అని రాసిందంట. అయ్యో బాబాయ్, రాజుల భోజనశాల అని రాస్తుంటే ఇంకా అన్నకి ఇదైపోయిందంట. నాయన, ముసలమ్మని నమ్ముకుంటే ఏమో తాలపు కప్ప, నిన్ను నమ్ముకుంటే ఏమో రాజుల భోజనశాల పెట్టి వచ్చావు నాయన. నిజమే, ఎన్ని మూటలుగా ఏదో నెత్తి మీద పెట్టుకుని తిరగడానికి కాదు, అనుభవించాలండి బాబోయ్. ఆయన కనపరుస్తాడు, హెచ్చిస్తాడు. నమ్ముకున్న వాళ్ళు అమ్మి వేస్తే, గోతులో వేసేస్తే, గోతులో వాడికి రేటు కడితే, ఐగుప్తుకు తీసుకుని వెళితే ఎవరుంటారని మరి యోసేపును సింహాసనం ఎక్కించలేదా? ఎవరో లేని ఆ శత్రువుల దేశంలో ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకు వెళ్ళి అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ గుండె గుప్పెట్లో పెట్టుకుని ఉన్న యవనస్తుల్ని దేశ అధినేతలుగా ప్రభు చేయలేదా? ఎవరు కనపరిచారేంటి? జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు అని రాజు పిలవలేదా? జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా. ఎవరి నోటి మాట ఇది? ఆ దేశపు రాజు నోటి మాట. నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడు జీవము కలిగిన దేవుని సేవకుడా. ఎవరు? దానియేలు సేవకుడా? ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్ని సంస్థలు స్థాపించాడు, ఎన్ని కొత్త పాటలు రాశాడు, ఎంతమంది సేవకులను తయారు చేశాడు దానియేలు. మళ్ళీ రాజుగారేమో సేవకుడు అంటాడంటే. జీవము కలిగిన దేవుని సేవించువాడా, నీవు నిత్యము నీవు సేవించే నీ దేవుడు నేను రక్షించడమే కాదు, హెచ్చిస్తాడు ఆయన. హల్లెలూయా. సరే, చాలా విషయాలు ఉన్నాయి మీతో చెప్పాలనుకున్నవి, సమయం అయిపోతుంది కదా. ఇంకొక మాట కూడా మీతో చెప్పాలి. ఒకటేమో ఆయనను వెంబడించు సేవకుడు, ఆయనను వెంబడించే సేవకుడు ఎలా ఉంటాడు? ఆయనను వెంబడించి ఆయన ఎక్కడ ఉంటే అక్కడుండి తండ్రి చేత అతడు ఘనపరచబడతాడు. ఒకటి.
నేను ఇంచుమించు ఒక 6-7 వాక్యాలని నేను వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో నేను ఏరి చూశాను. అయితే ఇప్పుడు అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది కూడా ఏంటంటే ఆ మాటను కూడా చూడండి. రెండవ అనుభవం, ఈ సేవకుడు ఎలాంటి వాడు అని అంటే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతారండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. దేవుని చేత ఆదుకొనబడిన సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అబ్బో, నా ప్రాణమునకు ప్రియుడు. అందరు చెప్పచ్చుగా, నా ప్రాణమునకు ప్రియుడు. ఎవరి ప్రాణానికి? దేవుని ప్రాణానికి ప్రియుడంట. దేవునికి ప్రియుడంట ఈ సేవకుడు. లో వింటున్నారా, నిద్రపోతున్నారా? స్తోత్రం చెప్పండి. దేవునికి ప్రియుడంటండి. దేవునికి ప్రియుడైతే ఏమైంది? అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతని యందు నాకు ప్రియుడు కదా, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఒక సేవకుడు ఉన్నాడంట. ఆయనకి ఇష్టమైన సేవకుడు అంట. అంటే ఈ సేవకుడు దేవునికి ఇష్టమైన సేవకుడు అండి. ఎవరికి ఇష్టమైన సేవకుడు? దేవునికి ఇష్టమైన సేవకుడు, దేవునికి ప్రియమైన సేవకుడు అంట. అందుచేత అతని యందు నా ఆత్మను, దేవుడు ఆయన ఆత్మని ఆయనకి ఇష్టమైన సేవకునిలో ఉంచున్నాడంట. మీరు ఒక్కొక్క మాట చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. మీలో ఎంతమంది ఆయనను ఎలా ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా, ఆయనకి ఇష్టమైన సేవకులుగా, అంటే సేవించని వారుగా. ఇప్పుడు చాలామంది ఉండొచ్చండి. అయితే ఆయనకి ఇష్టలుగా ఉన్న వాళ్ళు ఎంతమంది అండి? ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎవరు? అది కూడా తెలీదా? మన నోటి తెచ్చి మాట్లాడలేరా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎవరో అందరు చెప్పండి. మరి ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు తెలుసా? అందరికి తెలుసు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి నీ పేరు చెబితే నువ్వు తెలుసా ఆయనకి? మరి అది మరి ఎవరు తెలుసు ఆయనకి? ఆయనకి ఎవరు తెలుసండి? ఆయనకి ఇష్టలైన వాళ్ళు కొందరు ఉంటారు, ఆయన మనసులో ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళు తెలుసు ఆయనకి. ఇప్పుడు నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, నా కంటి నిండా జనం కనిపిస్తున్నారు. మరి మీలో ఎంతమంది ఆయనకి ఇష్టమైన వాళ్ళు? నాకేం తెలుసు? కొలబద్ద నా దగ్గర లేదు కదా. రహస్యాలు చూడగలిగిన ఆయనకి తెలుసు కదా. గుండె లోతులు చూడగలిగిన గుణగణములకు నిలయమైన వాడు ఒకే ఒక్కడు కదా. నీ ప్రతి కదలికను వజ్రపు ముక్కతో రాసేవాడు ఆయన కదా. నీ ఆది అంతం తెలిసిన వాడు, నీ పుట్టు పూర్వత్రాలు ఎరిగిన వాడు, నీ గుండెల్లో ఉన్న ఆశల వలయాలలో ఎక్కడ చిక్కబడి ఉన్నావో సమస్తం ఎరిగిన శక్తి గల దేవుడు ఆయన కదా. ఆయనకు తెలుసు. ఆయనకి ఇష్టలైన వ్యక్తులు ఉన్నారంటండి. వాళ్ళ యందు ఆయన తన ఆత్మను ఉంచి ఉన్నాడంట. అంటే వాళ్ళు కదిలినా, మెదిలినా, నడిచినా, తిన్నా, కూర్చున్నా, ఏం చేసినా చెప్పండి, ఆయన ఆత్మ ఇళ్లలో ఉంది కనుక వీళ్ళు ఆయనలాగే బతుకుతారు. స్తోత్రం చెప్పకపోయారా? వీళ్ళు ఆయనలాగే తిరుగుతారు. స్తోత్రం చెప్పకపోయారా? వీళ్ళు ఆయనలాగే ప్రవర్తిస్తారు. స్తోత్రం చెప్పండి. ఎందుకని? ఆయన ఆత్మ ఇళ్లలో ఉంచి పెట్టాడు. ఎందుకంటే వీళ్ళు మనుషులకు ప్రీతికరముగా బ్రతికే వాళ్ళు కాదు. నేను కొన్ని మాటలు నేను మీకు అవసరం కాబట్టి నేను చెప్తున్నాను, వినండి. లోకం ఎప్పుడు మనకు పోల్దండలేదు. లోకం ఎప్పుడు మనకు సన్మానాలు చేయదు. లోకం ఎప్పుడు మనకు ప్రోత్సాహాన్ని ఇవ్వదు. లోకం ఎప్పుడు మనకు ఘనతనివ్వదు. అర్థమవుతుందా? అన్నప్పుడు ఈ లోకము మనల్ని ప్రోత్సహించదు, ఘనపరచదు అన్నప్పుడు
మనం లోకంలో మనం అలాగా ఆశించకూడదు. మనం ఏదో మనుషులకు ప్రీతికరంగాను లోకస్తులకి ఇష్టకరంగాను నేను వాళ్ళకి ఇదిగా అని మనం ఆశించి అలాగ ప్రయాసపడకూడదండి. ఒకటే, ఈ లోకం మనల్ని వెలివేసిన, ఈ లోకం మన మీద కన్నెర చేసిన, ఈ లోకం మన మీద దుమ్మెత్తిన, ఈ లోకం మనల్ని ఎరిచూపులు చూసిన ఒకటే, అదేంటంటే నేను ఈ లోకం నాకు ఏమి చేసినా, ఈ లోకం నన్ను ఎంత హింసించినా నేను సేవించుచున్న నా దేవునికి ప్రియమైన సేవకుడను కావాలి, ప్రియమైన సేవకురాలను కావాలి, ఆయనను సేవించని వ్యక్తిని కావాలి. ఆయనను సేవించే వారికి లోకంలో ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. కరెక్టే. ఆయనను సేవించే వాళ్ళకి లోకంలో ఏం కలుగుతుంది? అవమానాలు కలుగుతాయి. ఆయనను సేవించే వాళ్ళకి లోకంలో ఏం కలుగుతాయి? ఇబ్బందులే కలుగుతాయి, ఇరుకులే కలుగుతాయి, ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులే నిలబడతాయి. అయితే ఒకటి మాత్రం మీరు మర్చిపోకూడదు, ఆ ఇరుకులలో, ఇబ్బందుల్లో, కష్ట నష్టాలలో నేను నా దేవునికి ప్రియమైన వ్యక్తిని, నా దేవునికి ఇష్టడుగా నేను బ్రతకాలని నువ్వు నిలబడితే తన ప్రియుల ఎడల ఆయన చేసే మహత్తరమైన కార్యాలు ఎలా ఉంటాయంటే, ఆయన తన ఆత్మను మనలో ఉంచి అన్యజనులకు న్యాయమును కనపరుచు స్థితిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. అన్యజనులైన వారికి న్యాయమును కనపరచగలిగిన ఆ ఉన్నత స్థానానికి ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. మనం ఇష్టంలో గనుక, ఆయనకి ప్రీతికరమైన వ్యక్తులు గనుక, మనం ఆయనను సంతోషపరచాలని, ఆయనను ప్రీతిపరచాలని, ఆయననే ఉల్లాసపరచాలని, ఆయనకు మనం ఏది చేసినా, జాగ్రత్తగా వినండి, మీరు ఏది చేసినా నా తండ్రికి ఇది ఇష్టమా, నా తండ్రికి ఇది ఇష్టమా, మీకు అర్థమవుతుందని చెప్తున్నానండి. ఓ పెళ్లి కార్డు తీసుకొని వచ్చింది ఒక మహాతల్లి విజయవాడలో, మన యశ్వాసే, పిశాచి కాదు, యశ్వాసే. పెళ్లి కార్డు తీసుకొని వచ్చి, అన్న నువ్వు తప్పనిసరిగా రావాలన్న పెళ్లి కడింది. మనకు సంబంధమే లేదు పెళ్ళిళ్ళకి, ఆ పెళ్ళికి నాకు సంబంధమే లేదు అసలు. వచ్చి మీరు తప్పనిసరిగా రావాలన్న పెళ్ళికి, అన్నా మీరు మర్చిపోకుండా అన్న ఈ పెళ్లి కార్డు అన్నా అని. సరే పెళ్లి కార్డు తీసుకుందామని చూస్తే ముట్టుకొని కూడా ముట్టుకోలేదండి నేను ఆ పెళ్లి కార్డుని. అంత దరిద్రంగా ఉంది ఆ పెళ్లి కార్డు, అంత దరిద్రంగా ఉంది. ముట్టుకోవడానికి కూడా నాకు ఇష్టపడలేదు. అమ్మ పర్లేదులే అమ్మ తీసుకెళ్ళమ్మా అన్నాను. అన్న పెళ్లి కార్డేనమ్మా, నేను కాదనట్లే, ఆధార్ కార్డు కాదు అది, పెళ్లి కార్డే, ఆధార్ కార్డు కాదు, ఏటీఎం కార్డు కాదమ్మా, పెళ్లి కార్డే. ఏంటమ్మా అది పెళ్లి కార్డుకి చుట్టూ పేడబూసేవేంటమ్మా అన్న. అంటే లేదు తంటే లేదు, బాగా తీసుకెళ్ళా. నీవు ఇలా చేస్తే నా దేవుడు ఇష్టపడతాడా, నా దేవునికి ఇష్టకరమేనా అని నువ్వు ఆయనని సేవించే వ్యక్తివే కాదు. నువ్వు మనుషులు సంతోషపరుచుకునే వ్యక్తివి. నీవు మనుషులు నా బిడ్డను ఆశీర్వదించాలనుకుంటున్నావే కానీ, మనుషులు శుభకార్యానికి నా ఇంటికి రావాలనుకుంటున్నావే కానీ, పరిశుద్ధుడైన దేవుడు రావాలని అనుకోవట్లేదు నీవు. నా బంధువులు, రక్త సంబంధికులు అయిపోయిన వాళ్ళు వచ్చి నా కార్యక్రమం సఫలం కావాలి అని అనుకుంటున్నావే కానీ, సఫలం చేసే శక్తి కలిగిన దేవుడు నా ఇంటి అడుగు పెట్టాలి, నా బిడ్డను ఆశీర్వదించాలి, నా బిడ్డ భావ్య భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశించిన విశ్వాసం కాదనేమో. తీసుకెళ్ళమన్నాను. నాకు ఇష్టం లేదన్నా వాడు, నీకు ఇష్టం లేని దాన్ని నువ్వు ఇష్టంగా తీసుకుని వచ్చావు కదా. ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నేను ముట్టుకోవట్లేదు కదా, నువ్వెందుకు ముట్టుకున్నా? వాళ్ళ కాదు. ఇంకా నేను కొన్ని చెప్తే మీకు కోపం వచ్చేస్తుంది, నా మీద బాధ వచ్చేస్తుంది, తిట్టుకుంటారు నన్ను. మీరు తిట్టుకుంటారా? అది తిట్టుకోండి, ఏం తిట్టుకుంటారు చూద్దాం. మందిరం దగ్గర కూర్చొని ఉంటే సండే స్కూల్ ఒక పిల్ల పాటలు నేర్చుకోవడానికి వెళ్తా ఉంది. పైన మందిరంలో పాటలు నేర్చుకుంటున్నారు. సంసోన్ అంటే ఎవడో రా భలే భలే ధన అంటారు, స్లాబ్ వాళ్ళు ఎగరడం. సరే నేను బయట కూర్చేసుకొని కూర్చోంటే బైబిల్, చిన్న బైబిల్ వాడు కొట్టుకొని సండే స్కూల్కి వెళ్తా ఉంది ఆ పిల్ల. ఆ పిల్లని చూసి నాకు దెమ్మ తిరిగింది. మా ఎడ్రా అన్నాను, వచ్చింది. ఎందుకంటే మీరు నమ్మండి నా మాట, అప్పుడు కెమెరా కానీ ఫోన్లు ఫోటోలు తీసుకునేవాడిని. మీరు నమ్మండి, ఏ 100-120 జడలేసి ఉంటుందండి సండే స్కూల్కి వచ్చే పిల్లలండి. నిజమే చెప్పేమాట. ఏ 100-150 జడలేసి ఉంటుందండి.
చిన్న చిన్న సన్న జడలు అన్నీ వేసి ఇక్కడికి లాగి కట్టింది ఒక టైరు. నాకు దిమ్మ తిరిగింది. అచ్చం ఎట్టుందంటే అప్పుడే సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి గన్నవరంలో దిగినట్టుంది. అప్పల మొదటే కర్రిది, పొట్టిది. అప్పల పిలిచి రామ్మ అంటే వేదరాడు అంకులా ఇట్రా, అంకుల్ లేదు కంకుల్ లేదు ఇట్రా. ఇన్ని జడలు నీకు అవసరమా? ఇప్పుడు నిన్ను చూసి మళ్ళీ పక్కన వాళ్ళు ఇంకొక పిల్లలు కదండి, వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలుసు? నిన్ను చూసి ఇంకొక నేర్చుకుంటారు కదా. ఏం పనులు అమ్మాయి పనులు? శుభ్రంగా తలదూకొని రావు సైతం అన్నాను. అంకులో నేను కాదు అంకులో, నేను చెప్తున్నా కూడా మా అమ్మేసిందే. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇది పాపం ఈ పిల్లకు ఉండే ఆశ కాదు. ఎవరికి ఉండే ఆశ? అమ్మా గట్టిగా చెప్పండి అమ్మా, ఎవరికి ఉండే ఆశ? అది వాళ్ళ అమ్మకుండే ఆశ. కాకపోతే వాళ్ళమ్మ ఇట్లా వేసుకుని తిరిగితే అందరూ అంటారని మీకు అర్థమైందిగా. ఈ పిల్లకి వేసుకుని ముచ్చట చూసుకుంటుంది. విశ్వాసే, అరే నేను చెప్పేది పిశాసు కాదు, విశ్వాసే. ఇలా నేను చేస్తే మీకు క్లారిటీ కూడా చెప్తున్నాను. నేను ఇలా చేస్తే నేను సేవించుచున్న దేవుడు మరి అది కదా. నేను ఈ పని చేస్తే ఆయనకి ఇష్టమా కష్టమా? నేను ఇలా చేయొచ్చా? నేను నా ప్రియునికి నేను సేవించుచున్న దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి కదా. అప్పుడు కదా ఆయన తన ఆత్మ నాకు అనుగ్రహిస్తాడు. ఆయన ఆత్మచేత నేను నడిపించబడతాను, ఆయన ఆత్మచేత ముద్రించబడతాను, ఆయన ఆత్మశక్తి చేత నేను బలవంతుడు అవుతాను, ఆయన ఆత్మశక్తి చేత సిద్ధపరచబడి అలంకరించబడి పరిశుద్ధ నీతి వస్త్రాలతో వరములు ఫలములు కలిగి కన్ను రెప్పపాటులో రూపాంతరం చెందుతాను. ఎవరికి? నా ప్రియుడు, నాకిష్టుడు, నన్ను సేవించుచున్న నా ఇష్టుడు, నన్ను సేవించుచున్న నా ప్రియుడు. నా ప్రియమైన సహోదరులారా, మరి ఈ రోజున ఎవరికి ఇష్టంగా నడుస్తున్నాము, ఎవరి ఇష్టంగా బ్రతకాలనుకుంటున్నాము, ఎవరి ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాము? మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటున్నాం. చిన్న మాట మీకు అందరికీ తెలుసు. ధనవంతుడై ఉండి బలవంతుడై ఉండి చనిపోయాడు. అన్ని సంపాదించుకొని కూడగట్టుకొని మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఊరేగాడు. ఒకరోజు వెళ్ళాల్సి వచ్చింది. ఎవడైనా ఒకరోజు వెళ్ళాలనా లేదా? అమ్మ అందరూ చెప్పండి, అందరూ వెళ్ళాలనా లేదా? అందరూ వెళ్ళాలనా లేదా? లేదా అన్నయ్య నేను 3 సెంట్లు స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాను అక్కడే ఉంటానంటారా? నీ 3 సెంట్లు ఇల్లు ఇక్కడే ఉంటుంది. మనం వెళ్ళాల్సింది ఒకరోజు. మీరు ఏమనుకున్నట్టు ఒక మాట అంట, అన్నా వద్దా? ఏదో ఒకరోజు మన ఇంటి ముందు షామేన వేస్తారు. అదే నేను నవ్వుతారేంటి? ఏదో ఒకరోజు, ఈరోజు కాకపోయినా రేపు కాక మరణాడని ఉదయం ఆదివారం పూట ఉదయాన్ని ఇట్లాంటి మాటలు మాట్లాడితే అన్న అంటారు కదా వీరు. నేను అన్న అనకపోయినా ఒకరోజు వేస్తారు షామేన. పాస్టర్ గారు ఒకరోజు వస్తాడు. ఎందుకు? డంబర్ ఎత్తడం. ధనవంతుడు తిని తాగి సుఖించి ఒకరోజు వెళ్ళాడు. వెళ్తే అక్కడ సిచ్యువేషన్ అర్థమైంది, పరిస్థితి అక్కడ ఇక్కడ ఉన్నంత అనుకున్నంతగా లేదు అక్కడ పరిస్థితి. ఇక్కడేమో ఊదా రంగు వస్త్రాలు వేసుకుని ఊపిరాడని తిని ఊరంతా నాదేనని ఊరేగాడంట. మందేమో కాటకూడు లోటా సాంబార్ మంది. కనాడి కట్ట కాదు, తిన్నాడు ఫుల్గా పీకల కానీ తిని పోయాడు. పోతే అక్కడ పరిస్థితులు ఈయన అనుకున్నంత లేవు. మొత్తం రివర్స్లోగా ఉంది వ్యవహారం. పళ్ళు కొరుకుట, ఏడుపులు, పెడబొబ్బులు, గోల, కేకలు తట్టుకోలేక ఒక మాట, అయ్యా నేను ఎట్లాగో అన్యాయం అయ్యాను బాబా. మనందరూ తెలిసింది నేను ఎలాగో అన్యాయం అయిపోయానో. నాకు ఇంకొక 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, ప్లీజ్ నన్ను పంపిస్తే వాళ్ళు ఈ స్థితికి రాకుండా నేను వాళ్ళకి బాగు చేసి వస్తాను. అట్లా అంటే భలే మాటండి. సహోదరుడా, నీ బ్రతుకు దినములలో నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతికితివి. ఆ మాట నోట్ చేసుకోవాలి. నువ్వు బ్రతికి దినాల్లో నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతకలా. నీకు ధనమిచ్చా, బలమిచ్చా, జనమిచ్చా, ఇల్లు ఇచ్చా, వాకిలిచ్చా, పిల్లల్నిచ్చా, భార్యనిచ్చా, అన్నీ ఇచ్చా.
అయితే అన్నీ ఇచ్చాను నేను, నువ్వు అన్ని పొందుకొని ఎలాగ బ్రతికావు? ఇన్ని ఇచ్చిన దేవునికి నేను ఇష్టకరంగా బ్రతకాలి కదా అని బ్రతకలా. ఇన్ని ఇచ్చిన దేవుని ప్రీతిపరచాలి కదా అని జీవించలా. ఇన్ని ఇచ్చిన దేవునికి నేను ప్రీతికరంగా నడవాలి కదా అని అనుకోలా. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతికావు. నువ్వెప్పుడు కూడా నా ఇష్టాన్ని నెరవేర్చిన వాడివి కాదు. ప్రియమైన వారలారా, గొడ్డలి పెట్టు లాంటి మాట ఇది. నువ్వు బైబిల్ పట్టుకొని తిరుగుతూ దేవునికి ఇష్టం లేకుండా తిరిగితే ఏ ప్రయోజనం? నువ్వు దేవుని మందిరానికి వస్తూ వాక్యం వింటూ దేవునికి ఇష్టకరంగా బ్రతకకపోతే ఏ ప్రయోజనం? నువ్వు ఇంతగా క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి ఒక క్రైస్తవుడిగా కొనసాగుతూ ఆయన ఇష్టాన్ని గుర్తించలేకపోతే, పరిశుద్ధుడైన పౌలు కూడా చెప్తాడు, ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించి తెలుసుకోండి, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అని. మరి దేవునికి ఇష్టకరముగా నీ ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు ఏది ఇష్టం, నేను ఆయనకి ఎలాగ ప్రీతికరమైన ప్రియుడిగా నేను బ్రతకాలి అనే ఆలోచన లేకుండా నువ్వు బ్రతికితే దేవుని ఆత్మ నీలో నివసించదు. ఆ దేవుని ఆత్మ నీలో నివసించాలి. దేవుని ఆత్మ నిన్ను సిద్ధపరచాలి. దేవుని ఆత్మ నిన్ను ఆయన రాకడ కొరకు ఆయుత్తపరిచి ఆ కడబూర స్వరం వినగానే ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని తోడబెట్టుకొని, పరిశుద్ధాత్ముడు జాగ్రత్తగా వినాలి. ఉండండి కొడుతులే, మీ సపోర్ట్లు ఎందుకు కొడుతున్నాను నాకు తెలుసు, అట్లాగన్నా నిద్రపోద్దని. ఓకే, పరిశుద్ధాత్ముడు మనల్ని తోడబెట్టుకొని ఆ బోర మోగగానే మనల్ని పరిశుద్ధాత్ముడు అలాగే చేత్తో పట్టుకొని పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మయు ఇక్కడికి ఎక్కిరమ్ము. ఒక కేక వినబడగానే, ఆ బూర స్వరము వినబడగానే, కడబూర స్వరము వినిపిస్తే, అబ్బో ఆగండి వడివడిగా ఆదివారం ఆరాధనకు రావడానికే రుద్ది దిద్ది కడిగి పాటలు అయిన తర్వాత వచ్చావు నువ్వు. పాటలు అయిపోయిన తర్వాత, వర్షిప్ అయిపోయిన తర్వాత వాక్యంలో సగంలో వచ్చావు ఏది ఆరాధనకే. ఇంక ప్రభు రాకడికి ఒడివడిగా వెళ్తావా? ఏం మాటలండి, కొంచెం నమ్మే మాటలు పాడండి. ఆరాధనకు రావాలంటే ఎంత నిర్లక్ష్యమో. ఆఖరి ఆశీర్వాదానికి వచ్చే మహనీయులు కూడా లేకపోలేదు. మరి నువ్వు ఒడివడిగా అంటే ప్రభు అంటాడు, అబద్ధం పాడతావేంట్రా, నిజం పాడరా అంటాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకుంటే స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మని అడుగు జాడల్లో మనం వెళితే స్తోత్రం చెప్పండి. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని కన్ను రెప్పపాటులో రూపాంతరపరిచి మనం తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన దగ్గర. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉండడు, మనతో వచ్చేస్తాడు, మనల్ని తీసుకెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మునికి ఈ లోకంలో ఎంతవరకు డ్యూటీ అంటే మనల్ని ఈ లోకంలో నుంచి తీసుకుని వెళ్ళేంతవరకే. ఇక ఈ లోకంలో ఉండిపోతారు కొంతమంది, వాళ్ళకి పరిశుద్ధాత్మని చర్యలు ఉండవు. ఇక పరిశుద్ధాత్ముడు ఉండడు, ఇక సంఘం ఉండదు, ఇక సంఘం లేదు, పరిశుద్ధాత్ముడు లేడు. సంఘమే లేకపోతే వాక్యం ఎందుకు ఉంటుంది ఏంటి? పరిశుద్ధాత్ముడు లేకపోతే వాక్యం ఎందుకు ఉంటుంది ఏంటి? వాక్యం ఉండదు, సంఘం ఉండదు, పరిశుద్ధాత్మ ఉండదు. ఇక లోకం ఎండిన ఎడారిలా ఉంటుంది. అది ఒక చాప్టర్, అది భయంకరమైన పరిస్థితి. ఇంకా 7 ఏళ్ళు శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఆ 7 ఏళ్ళు శ్రమల్లో 3.5 సంవత్సరం శ్రమల కాలం, ఇంకొక 3.5 సంవత్సరం మహాశ్రమల కాలం. భయంకరమైన పరిస్థితులు అవన్నీ. అవి మనలో ఎవరికి సంభవించకూడదు. ఇదిగో ఇక్కడ కూడి ఉన్న మీరంతా, మనమంతా కూడా కన్ను రెప్పపాటులో రూపాంతరం చెందుదుముగాక. కన్ను రెప్పపాటులో మనం ఆయన కౌగిలి చేరుదుముగాక. పరిశుద్ధాత్ముడు మన యందు నివసించునుగాక. పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరచునుగాక. పరిశుద్ధాత్ముడు తండ్రికి ప్రీతికరమైన వాటిని మనలో స్థాపించునుగాక. ఆయనకి ఇష్టమైన వాటిని చేయాలి. అందుకే నేను సమయం లేదు కనుక ఊరికే చరిత్ర జ్ఞాపకం చేస్తున్నా. ఎస్తేరు చూడండి, తనకై తాను ఏం కోరుకోలేదంట.
ఏమండి, నేను ఒక్క మాట అడుగుతాను, అందరు సమాధానం చెప్పండి. చెప్తారా చెప్పరా? చెప్తారా? చెప్తారా? మీకేం కోరికలు లేవా? నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? నీతో నిలుచుంటే ఈ భాగ్యమే చాలు, వేరే ఆసేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాద్యంతం నీవేనయ్యా. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా. నీ కొరకే నేనిలలో జీవింతును, నీ కొరకే నేనిలలో జీవింతును. ఆమె ఏమి కోరలేదట. ఆమెకు ముందున్న వాళ్ళు ఏమేమో కోరుకున్నారు. మీరు ఇంటికి వెళ్తారా, చదువుకోండి ఎస్తేరు గ్రంథంలో. ఆమెకు ముందున్న వాళ్ళు వాళ్ళ కోరికలకు అవసరలే లేవు. వాళ్ళకి తెలుసు మనం ఎటు నిలిచేవాళ్ళం కాదు అని అనుకున్నారేమో. ఏదేదేదో కోరుకున్నారండి. కానీ ఎస్తేరు ఏమీ కోరలేదంట. వద్దు బాబా, ఆ కాలేదమ్మా, నక్లిస్ అన్న వేసుకో, డొక్లిస్ ముఖాన్ని తగిలిచ్చయ్యా, నాకు వద్దు. మరి ఈ మాత్రం కూడా ఉండకపోతే ఎట్లా? అయ్యా, నేనేం కోరుకోనులే, కానీ నా ప్రియునికి నేను ఎలా ఉంటే ఇష్టమో అలా నువ్వు నన్ను సిద్ధపరచు. ఆమె ఏం కోరుకోలేదండి. ఆమె నిమిత్త మాత్రురాలు హేగే, పరిశుద్ధాత్మనికి సూచనగా ఉన్న హేగే ఆమెను అలా చక్కగా అలంకరించి తీసుకెళ్ళాడు. ఆమెను చూడగానే రాజు ఏమన్నాడు? రాజదండం చాపాడు. ఆమె ఎంపిక అయింది. ఎందుకని? ఆ ప్రియునికి ఇష్టకరంగా సిద్ధపడింది. నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడం కాదు, నా ఇష్టాన్ని నేను తీర్చుకోవడం కాదు, నా ప్రియునికి నేను ఇష్టకరంగా బ్రతకాలి. ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఎందుకని? నాకు ఇష్టడు. ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు ఆయనకి ఇష్టడువా? నువ్వు ఆయనకి ఇష్టరాలువా? మరి నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ ఆయనకి ఇష్టడు ఎట్లా అవుతావు? నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ ఆయనకి ఇష్టరాలు ఎట్లా అవుతావు? ఏనాడైనా మోకరించి, నైనా నేను కోరుకోవడం కాదు, నేను ఆశించడం కాదు, ఆ పదమస్తుకు నీకు అంకితం చేసేసుకుంటున్నాను. నువ్వు నన్ను చేపట్టి నడిపించు. నువ్వు ఎలా నన్ను తీర్చిదిద్దితే అదే నాకు సంతోషం. నీవు నన్ను నలుపుతావా? నలుపు. నీవు నన్ను ఎండగడుతావా? ఎండగట్టు. నీవు నన్ను నడిపిస్తావా? నడిపించు. నీవు నన్ను కూర్చుండబెడతావా? కూర్చుండబెట్టు. నువ్వు చెప్పమంటే చెప్తా, కూర్చోమంటే కూర్చుంటా, లేకమంటే లేస్తా, వెళ్ళమంటే వెళ్తా, ఉండమంటే ఉండిపోతా. నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నీ ఇష్టం. నేను నీకు ఇష్టకరంగా ఉండాలి కదా. ఏనాడైనా ఆయన చిత్తానికి అప్పగించుకున్నావా? లేకపోతే ఆయన చిత్తానికి విరుద్ధంగా అడుగుతున్నావా? ఎందుకు ప్రభువా ఈ కన్నీళ్ళు? ఎందుకు ప్రభువా ఈ శ్రమలు? ఎందుకు ప్రభువా ఈ ఆవేదన? ఎందుకు అడుగుతున్నావు అట్లాగా? ఇంకెంతకాలం అయ్యా, ఇంకెంతకాలం అయ్యా, ఎందుకు మాట్లాడుతున్నావు అలాగా? ఏ స్థితిలో ప్రభు నేను ఉంచిన ఆ స్థితిలో ఆయనకి సంతోషంగా, ఆయనకి ప్రియురాలిగా నీవు ఉంటే ఆయన ఆత్మ నీతో ఉంటుంది. సమభూమి కలిగిన ప్రదేశమందు నిన్ను నడుపుతుంది దేవుని ఆత్మ. ఆ సమభూమి కలిగిన ప్రదేశమందు నిలిపి నిన్ను సిద్ధపరిచి ఒక మంచి పెద్ద కుమార్తె సంఘంగా ఆయుత్తపరిచి ఒకరోజు వస్తుంది. నువ్వు కార్చిన కన్నీళ్ళకి, నువ్వు పడిన ఇబ్బందులకు, నువ్వు అనుభవించిన శ్రమలకి ప్రతిఫలముగా ఆయన కిరీటం తీసుకుని వస్తాడు.
ఆయన ప్రక్కన నువ్వు కూర్చుంటావు. నా సేవకుడు, నా సేవకుడు. 2 విషయాలు చెప్పా. అదేంటంటే ఎలాంటి సేవకులమై మనం ఉండాలంటే ఆయనను వెంబడించు సేవకులమై ఉండాలి, సేవించడి వారమై ఉండాలి. 2, ఆయనకి ఇష్టలమైన సేవకులమై ఉండాలి. ఆయనను వెంబడించే సేవకులు అంటే ఆయనకి ఇష్టలమై ఆయనను సేవించడి వారమై, ఆయనకి ఇష్టలమై ఆయనను సేవించడి వారమై ఉండాలి. ఎలా సేవిస్తున్నారు మరి? నేను నా ఇంటి వారిని కరెక్టే. ఎలా సేవిస్తున్నారు? ఎలా? ఆయన వెంబడిస్తూ ఆయన ఉన్న చోటను నిలుస్తూ సేవిస్తున్నారా? ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా సేవిస్తున్నారా? లేకపోతే ఆయనకి మనకు సంబంధం లేకుండా ఆయనకి కష్టంగా మనసుకు వేదన కలిగేటట్లు ఆయనను వెంబడిస్తున్నారా? పరిశీలించుకుందాం, ప్రార్థిద్దాము, ప్రభు పాదాలు పట్టుకుందాము. లేచి నిలబడండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన ఈ ఆరాధన ప్రభా ఇంతవరకు మీరు నాయన చక్కగా జరిగించినందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి ప్రభా ఇంతవరకు తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని ఒక్కొక్కరిని సంధించినందుకై స్తోత్రం స్తోత్రం. తండ్రి మీకు ఇష్టరాలుగా జీవించటకు తండ్రి ప్రతి విషయంలో మిమ్మల్ని సంతోషపెట్టేటట్టుగా తండ్రి మీ చిత్తం చేసేటటువంటి దానిగా ప్రతి ఒక్కరిని అలాంటి తీర్మానంతో తండ్రి ఒక్కొక్కరిని బలపరచండి నాయన, స్థిరపరచండి తండ్రి. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా తండ్రి మీకే స్తోత్రం నాయన. 2వ ఆరాధన ఆది నుండి అంతవరకు నడిపించినందుకై, పాటల ద్వారా అయిపోయినందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకై స్తోత్రం సార్. మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం సార్. ఈ మాటలు వ్యర్థంగా పోక తండ్రి వాక్యానుసారంగా జీవించుటకు ప్రతి ఒక్కరికి కృప దయచేయండి దేవా. కృప చేత నింపండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. మీ బిడ్డలు ఆయా ప్రాంతాల నుండి, దూర ప్రాంతాల నుండి ప్రభావ మీ బిడ్డల్ని తీసుకుని వచ్చారు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడినందుకే స్తోత్రం. ఇంతవరకు ఈ సన్నిధిలో వాక్యం నిలిచి వాక్యం చెప్పిన దైవదాసుడు పాస్టర్ గారి కొరకై స్తోత్రం 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 స్తోత్రం. యేసురాజా మంచి వాక్యాన్ని ఇచ్చారు తండ్రి. స్తోత్రం స్తోత్రం. యేసయ్యా కనికరించును, ఆయన కనికరించును. ఈ వాక్యానుసారంగా జీవించడానికి కృప దయచేసి కనికరించి మమ్మల్ని అందరినీ ఈ బలమైన హస్తలో సమర్పించుకొచ్చున్నాం తండ్రి. కాచి కాపాడి కృప చూపి ఏ విధం చేతనైనా ఈ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్యా మమ్మల్ని కాపాడి కృప చూపి మీరే మహిమ పొందమని తండ్రి యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, ఆయన్ను వెంబడించే సేవకునిగా ఉండాలని, ఆయన ఎక్కడ ఉంటే అక్కడుండే సేవకునిగా ఉండాలని, తండ్రి గణపరిచే సేవకునిగా ఉండాలని, ఆయనకు ఇష్టమైన సేవకుడిగా ఉండాలని, ఆయన్ని సేవించేటువంటి ఇంటివారిగా ఉండాలని ఎందరైతే తీర్మానం చేసుకున్నారో వారందరికీ మహాదేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్.